వందనాలన్న. వందనాలమ్మా. ఫ్యాన్ వేసుకోండి, ఫ్యాన్ వేసుకోండి, ఉక్కు వస్తుంది. ఫ్యాన్ వేసుకోండి, ఉక్కు వస్తుంది. అందరికీ ఉక్కు పోతుంది. నీకు విసులు పుట్టిద్దేమో కానీ పని లేదు. వందనాలమ్మా. ముందుకు వచ్చి కూర్చో. వెనక వెళ్తున్నావు ఎందుకు ఉండే కొంది. సరే సరే. ఒకసారి చూపిస్తే వెళ్దా? తగ్గించాలి బాగా. అంటే ఇది ఒరిజినల్, ఇది అర్జా. ఇది కొంచెం పెంచు. తగ్గించినట్టు ఇది తగ్గించాం. ఓకే, సరిపోతుంది. రెండు సరిపోతుంది. ఆ పక్కింటి వాళ్ళకి వినపట్టలేదని కొంతమంది ఏమో మా చెవులు పోతున్నాయి. కొంతమంది మనమే అంతేందో ఇంకా పొడిగి పెట్టి మనం గాలుగా చేస్తున్నట్టు. ఏదైనా ఆగిపోయింది. నేను చేయలేదే. ఇది కాదు, ఇది వచ్చేస్తుంది. ఈ రెండు వస్తుంది. నో సిగ్నల్ అని పడుతుందా? ప్రభునందు ప్రియమైన దేవుని సంఘానికి ఉదయకాల శుభములు తెలియపరుస్తూ ఆరాధన కొరకైన ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఈ నూతనమైన మాసంలో 2026 సంవత్సరపు ఫిబ్రవరి నెల మొదటి ఆదివారపు పునరుద్ధాన ఆరాధన దినము క్రీస్తు యొక్క సంఘంలో మనము ఆరాధించటానికి కూడి వచ్చి ఉన్నాము. అందుని బట్టి ప్రత్యేకంగా మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మొదటిగా ఎందుకంటే మన జీవితాల్లో మరి యొక్క నూతనమైన మాసము మనము పొందుకోగలిగాము. మహాకృపను బట్టి దేవుని కృప అది. మరి ఈ పరిస్థితిలో మనం ఉన్నప్పుడు దేవుని నామాన్ని ఉన్నతంగా మనము స్తుతించాలి, ఘనపరచాలి, ఆయన మహిమపరచాలి. దేవుడు చేసిన మేళ్లకు బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. మరి ఉదయకాలపు ఆరాధన ప్రారంభించుకోవడానికి ప్రార్థన ద్వారా మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరం కలిగిన మా కన్న తండ్రి,
మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయనా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ నూతనమైన మాసంలో నూతనమైన దినమునందు పరిశుద్ధ ఆదివారముగా ప్రభు యొక్క పునరుద్ధాన దినముగా సంఘములో కూడి మీ నామమును స్తుతించుటకు, మిమ్మల్ని ఘనపరిచి మహిమపరచుటకు, ప్రార్థించుటకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు తండ్రి మీరు మాకు అనుగ్రహించి ఉన్న ఈ యొక్క సమయాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అనేకులు ఈ దినమును చూడలేని వారుగా ఈ లోకమును విడిచి ఉన్నారు. మీ కుమారుడును మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన చూపిస్తున్న ప్రేమను బట్టి సంఘముగా కూడి మీ నామాన్ని స్తుతిస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు మనుష్య కుమారునిగా పంపబడి మానవాళి యొక్క పాపములను విమోచించుటకు తన ప్రశస్తమైన రక్తమును కల్వరి శిలువలో చిందించి మరణమునకు అప్పగింపబడి సమాధి పునరుద్ధానము ద్వారా నిత్య జీవమును పొంది మానవాళికి రక్త ప్రోక్షణ ద్వారా పాప క్షమాపణ, పునరుద్ధాన బలము ద్వారా నిత్య జీవమును మీరు దయచేయబోతున్న విధానాన్ని బట్టి తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు వారు స్వరక్తము ద్వారా వెలచెల్లించి కొనబడిన సంఘమును భూమి మీద ఏర్పరిచి అనేకులను వాక్యము ద్వారా పిలుచుచు సంఘములోనికి ఆహ్వానిస్తూ లోకములో నుండి వెలుపలికి రప్పిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సంఘము క్రీస్తు ప్రభు వారి యొక్క స్వరక్తము ద్వారా వెలచెల్లించినది కనుక ఈ సంఘమునకు శిరస్సు ఆయనై ఉన్నాడు అనే విషయాన్ని నాయనా నీ బిడ్డలమైన మేమందరము గుర్తెరుగులాగున మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘము ద్వారా మీ జ్ఞానమును, మీ నీతిని, మీ పరిశుద్ధతను, యథార్థతను, సత్యమును బోధించుటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. తద్వారా మీ నామము మహిమపరచబడులాగున మీ కృప చూపించాలి తండ్రి. నాయన గడిచిన పునరుద్ధాన ఆరాధనా దినము నుండి ఇప్పటి వరకు నీ సంరక్షణలో నీ బిడ్డలమైన మమ్ములను సజీవుల లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలు. అయినా మీరు చేసిన ఉపకారములలో మేము దేనిని మరువక మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారముగా మమ్మల్ని బలపరచండి. ప్రత్యేకంగా నా తండ్రి ఉదయకాలపు ఆరాధన మీ కృపను బట్టి జరిగిస్తున్నారు. ఈ ఆరాధనలో ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలను మేము తెలుసుకొనుటకు మీ కృప చూపించండి. ఆత్మీయ గీతాలు పాడుతూ పరిశుద్ధ గ్రంథములోని లేఖన భాగాన్ని చదువుతూ వాక్యము ద్వారా బోధింపబడుతూ ఉపదేశించబడుతూ హెచ్చరించబడుతూ యేసు ప్రభు వారి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నట కొరకై, రొట్టె విరుచుట కొరకై తండ్రి మీ కృప చూపించండి. అంతేకాదు నాయన సంఘముగా కూడి వచ్చిన నీ బిడ్డలమైన మేమందరము దేవుని యొక్క రాజ్య సువార్త పని కొరకై ఉపకార ద్రవ్యమును అనగా కానుకలను సమర్పించి దేవుని మహిమపరచులాగిన మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల ఆరాధన కొరకై సిద్ధపాటు కలిగి నడిపింపబడిన సంఘములోనికి చేర్పించిన నీ ప్రియ బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ బిడ్డల పక్షాన్ని మీరుండి మీ ప్రేమను వారి పట్ల చూపించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నాయన, ఇంకా మీ సన్నిధిలోనికి రావాల్సిన బిడ్డలను సకాలంలో నడిపించండి. దయగలిగిన నాయన, మరి ఉదయకాలపు ఆరాధనలో తండ్రి మీ మాటలను మేము మాట్లాడబోతుండగా, వినబోతుండగా, గ్రహించబోతుండగా మీ కృప చేత నింపండి తండ్రి. సమయోచితమైనటువంటి సందర్భానుసారమైనటువంటి వాక్యమును బోధించటానికి వాక్య జ్ఞానము మాకు అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం.
గ్రహింపును ఆసక్తిని వినుచున్న మా అందరికీ కూడా మీ కృపను బట్టి మేము పొందుకొనులాగిన సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ ప్రాంగణమును, ఈ పరిసర ప్రాంతములంతటినీ మీ ఆధీనములో ఉంచండి. దుష్టునికి ఏ విధమైనటువంటి ప్రవేశము లేకుండా దుష్టుని కార్యాలు లయపరచండి. మీ పరిశుద్ధతను ఈ స్థలములో ఉంచండి. మీ ప్రసన్నతను మా మధ్య కనబరచండి. మీ నామానికి ఘనత తెచ్చేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈ ఆరాధన ఆరంభము నుండి ముగింపు వరకు మీ చిత్తానుసారముగా జరిగించమని ప్రార్థన చేస్తూ ఈ స్థలములో బోధింపబడుతున్న మీ మాటలు, వివరించబడుతున్న మీ మాటలు అనేకులు వినులాగున మీ కృప చూపించండి. ప్రత్యేకంగా లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా నైనా సత్యవాక్యాన్ని గ్రహించులాగానే మీ కృపతో నింపమని ప్రార్థన చేస్తూ ఈ మనవులన్నీ మీ కుమారుడును, మా ప్రభును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ఇరవై 26వ గీతం ఆత్మీయ గీతాల పుస్తకంలో నుండి 26వ గీతం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్ప వాడను, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్ప వాడను, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే విధేయులేని వాడును. జ్ఞానమునకు ఆయనే విధేయులేని వాడును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆయన ఆకాశము మేఘములతో కప్పును, ఆయన ఆకాశము మేఘములతో కప్పును. భూమి కొరకు వర్షము
గోరముల నరులందరి బలమున నిలిచెడు. గోరముల నరులందరి బలమున నిలిచెడు. కృపకు వేడు వారిలో సంతసించు వాడని. కృపకు వేడు వారిలో సంతసించు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాను సీయోనుని దేవుని. యెరూషలేము యెహోవాను సీయోనుని దేవుని. కీర్తించుము కొనియాడుము ఆనందించు వాడని. కీర్తించుము కొనియాడుము ఆనందించు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మీరు ఒక్కళ్ళే పాడగలుగుతారా పాట? లేదు, మీరు ఇట్ట పెట్టుకొని పాడుతున్నారా? అలా కాదు, పైకి ఎక్కాలి. రెడీ. పాడగలిగిన వాళ్ళు రెండు ఇద్దరు, కోటేశ్వర కానీ అతను కానీ, తర్వాత మీరు. ఇరవై 29వ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు ఆయన పరిశుద్ధాలయమందు ఆయన
దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన చేసిన మేళ్లను బట్టి, ఆయన చేసిన మేళ్లను బట్టి ఎల్ల ప్రజలు చేరి, ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. రెండు వందలు. అనుసరించదా నేననుక్షణంబు సత్యవేదం అనుసరించదా, అనుసరించవలసినట్టి అగణిత బైబిలును విడచి, అనుసరించవలసినట్టి అగణిత బైబిలును విడచి, అనువుగా విధులయందు కనులు మోసి మనగలేను అనుసరించదా. నేననుక్షణంబు సత్యవేదం అనుసరించదా. ఎచట బైబుల్ పలుకుచుండు అచట నేను పలుకుచుండు, ఎచట బైబుల్ పలుకుచుండు అచట నేను పలుకుచుండు, ఎచట బైబిల్ మౌని అవును అచట నేను మౌని అవుదు అనుసరించదా. నేననుక్షణంబు సత్యవేదం అనుసరించదా. మానవ కల్పితములెన్ను మతము చేరి కలత పరుప, మానవ కల్పితములెన్ను మతము చేరి కలత పరుప, పూనికతో గ్రంథమందు లేని వాని దొలగ చేసి అనుసరించదా. నేననుక్షణంబు సత్యవేదం అనుసరించదా. దైవజనుల ఆత్మతోడ తగరచించినటివన్నీ, దైవజనుల ఆత్మతోడు తగరచించినటివన్నీ దైవ ప్రేరితంబులను దండిగాను విశ్వసించి అనుసరించదా. నేననుక్షణంబు సత్యవేదం అనుసరించదా. పాత నిబంధనకు బదులు క్రొత్త నిబంధన మరి, పాత నిబంధనకు బదులు క్రొత్త నిబంధన మరి, ఖ్యాతిగా ప్రభు సంగమొక్క రీతి నోట కోరుకొనుచు అనుసరించదా. నేననుక్షణంబు సత్యవేదం అనుసరించదా. ఒక్కడే ప్రభుండు జనులకొక్కటే విశ్వాసనీయం, ఒక్కడే ప్రభుండు జనులకొక్కటే విశ్వాసనీయం, ఒక్కటే బాప్తిస్మమనుచు నొక్కి తెలుపు సత్య సూక్తి అనుసరించదా. నేననుక్షణంబు సత్యవేదం అనుసరించదా. సార్వత్రిక సంగమనుసు సకల పేరులను ధరించి, సార్వత్రిక సంగమనుసు సకల పేరులను ధరించి, సాహసింపలేని మత శాఖల సంఖ్యలు కోసి అనుసరించదా. నేననుక్షణంబు సత్యవేదం అనుసరించదా. క్రీస్తు సంగమందు నన్ను క్రీస్తు ప్రభువు చేర్చి నడుప,
క్రీస్తు సంగమందు నన్ను క్రీస్తు ప్రభువు చేర్చి నడుప క్రీస్తు యేసు మహిమ కొరకు క్రీస్తు రీతి బ్రతుకగోరి అనుసరించెదా నేననుసరంబు సాఖ్య వేదమనుసరించెదా అనుసరించెదా. కింద వందనాలు. కింద వాళ్ళు కూర్చున్నారా? నువ్వు ఇటు రాస్తే అక్కడ కూర్చుంటుందిగా, ఉంటుంది దగ్గరే ఉంటుంది. ఏమైతే ఎత్తుకుంటుంది, కాసేపు తీగి ఆమె ఆడుకుంటుంది. మీ ఇద్దరు పక్క పక్కన ఉంటారా, లేకపోతే మీ అత్తగారిని రమ్మని చూడండి. కుర్చీలో కూర్చోమని. మన కుర్చీ ఇంకోటి ఖాళీగా ఉంది, ఎందుకు వాళ్ళు ఎవరు రాలేదు? రాజ్యం వచ్చింది అసలు. ఎవరమ్మా? ఓ ఆయన ఆయన వచ్చేది 12 గంటలకి. ఏలు ఉప్పలపాడు కాదు, ఏలు. ఆయన వచ్చేటప్పుడు 12:30 అయ్యేది. నన్ను ఇసుకిస్తాడుగా, ఫోన్ చేసి నన్ను ఇసుకిస్తాడు. మంచిదండి, చాలా సంతోషం. దయచేసి మాట్లాడకండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాము. ఈరోజు మీ మధ్య ఒక విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను. అది సంఘం అంతా అది ఆమోదిస్తారు అని నేను అనుకుంటున్నాను. ఆ విషయాన్ని అది నేను నెల అయిపోయింది, నేను మర్చిపోయాను ఆ విషయాన్ని. జనవరి నెల నుంచి దాన్ని మనము కార్యరూపం చేద్దామని అనుకున్నాను. సంఘంలో సంఘ సభ్యులతో ఇది మనమే బయటకి ఎక్కడికి వెళ్ళే పని లేకుండా. అది ఇప్పుడు చెప్తాను, వాక్యం అయిపోయిన తర్వాత గుర్తు చేయండి, నేను మర్చిపోతాను మళ్ళీ. మనం అందరం వెళ్ళే దారినే వెళ్ళం, కానీ మనమంటూ ఒక ప్రత్యేకమైన మార్గంలో వెళుతున్నాం. మనం అది ఆ ప్రత్యేకమైన మార్గమే నేనే మార్గం అని ప్రభు చెప్పింది కదండి. ఎంతండి? 113వ కీర్తన. ఈ 113వ కీర్తన దాని యొక్క అర్థము ఏమిటి అంటే 113 నుంచి 118 కీర్తనల వరకు పస్కా పండుగ కీర్తనలు అంటారు. వీటిని పస్కా పండుగ కీర్తనలు అని అంటారు. దేవుని అంటే ఆ వాక్యంలో ఉన్నటువంటి విషయాలు, పస్కా పండుగను గూర్చిన విషయాలు కొన్ని మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. అందరం కలిసి దేవుని మాటలు మనము పలుకుదాము. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడుగాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనుల ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలియున్న వాడెవడు? ఆయన భూమి ఆకాశములను
వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. వెంట కుప్ప మీద నుండి పేదలను పైకెత్తువాడు. ఆయన సంతు లేనిది, ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడు. ఇందులో ఒక మాట ఉంది, కోడిసరావు గారు ఆల్రెడీ దాన్ని నోట్ చేసుకున్నారు. అప్పుడే కింద అండర్లైన్ చేసేసాడు. ఏం అండర్లైన్ చేశాడు చెప్పమా? ఏం అండర్లైన్ చేశాడు? ఆయన అండర్లైన్ చేసింది వేరు. చెప్తాను మీరు. ఆయన ఏం చేశాడు? ప్రధానులతోనూ తన ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. అది ఆయన అండర్లైన్ చేసింది. అంటే ఇప్పుడు ప్రధానులుగా ఉన్న, మనల్ని పరిపాలిస్తున్న ప్రధానులుగా ఉన్న వారిని కూడా ఎవరు ఏర్పాటు చేశారని వాక్యం చెప్తుంది మనకి? దేవుడే. కాబట్టి వాక్యము దాటి ఈ లోకములో ఏది కూడా వెళ్ళటానికి వీలు లేదు. వాక్యము దాటి వెళ్ళడానికి లేదు, వీళ్ళ అవకాశమే లేదు. చిన్న ప్రార్థన చేసుకొని మరి దేవుని వాక్య ధ్యానంలోనికి మనము వెళదాము. ఎవరైనా ప్రార్థన సహకరిస్తారంటే మనకు సహకరించేటువంటి వాళ్ళు లేకపోతున్నారు. స్త్రీలకేమో అవకాశం లేదు. ఉన్న స్త్రీలంతా నోరు తెరిచే స్త్రీలు కాదు. ఎక్కడ నోరు తెరిస్తే నా నోట్లో ఉన్న ముత్యాలు అయినటువంటి ఆ పలు వరుసలు ఎక్కడ కింద పడిపోతాయోనని వాళ్ళు కూడా అట్లానే ఉంటారు. మీరు అసలు అవకాశం ఇస్తేగా గారు అంటారు మళ్ళీ, లేకపోతే వాళ్ళు. అవకాశం అనేది కాదు, కానీ ప్రార్థించటము అలవాటు చేసుకోండి. మొదట ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. కృపా కనికరం కలిగిన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు నాయన జరిగించిన కార్యక్రమం అంతటిలో మీకు తోడించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆత్మీయ గీతాలు పాడుటకు మీరు ఇచ్చిన స్వరము ద్వారా మా యెహోవా ఫలములు అర్పించి మిమ్మల్ని మహిమపరిచి ఉన్నాము. అందును బట్టి నాయన మీకు స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథములో నుండి చదవబడిన వాక్య భాగమును బట్టి నాయన మీకు స్తుతులు. పరలోకము నుండి ప్రవక్తల ద్వారా, పరిశుద్ధుల ద్వారా, అపోస్తలుల ద్వారా తండ్రి మీరు మా కొరకు ఇవ్వబడిన పరిశుద్ధ గ్రంథములోని లేఖనాల ద్వారా, మాటల ద్వారా మేమందరము నాయన మా నోటితో ఉచ్చరించుటకు తండ్రి, పలుకుటకు మీ కృప చూపించినందుకు స్తుతులు. ఈ సమయం అందునైనా మీ సంఘములో చేరి మీ లేఖనాలను మేము పరిశీలన చేయిస్తుండగా మీ జ్ఞానమును చేరువున నీ బిడ్డలమైన మాకందరికీ దయచేయండి. బోధించుచుండగా నీ బిడ్డలమైన మా ఇరువురికి కావలసిన సర్వసమృద్ధి అయినటువంటి సమయోచితమైన జ్ఞానమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ నాయనా చేరి ఉన్న ప్రతి ఒక్కరి యొక్క ఆత్మలకు కావలసిన ఆత్మీయ ఆహారమును వాక్యము ద్వారా వారికి అందించి వారి ఆత్మలను తృప్తిపరచబడులాగిన మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఈ మనవులు క్రీస్తు ప్రభు వారి ద్వారా స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమునకు చేరి వచ్చి ఉన్న మనకందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే మనము సంఘంలో చేర్చబడ్డాము. ఇది ఎవరిని బట్టి చేర్చబడ్డాము? యేసు ప్రభు వారిని బట్టి. నేను కూడా సంఘంలోనికి చేర్చబడిన వాడినే. అందరూ సంఘంలోనికి చేర్చబడిన వారే. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాంటిది మనం మర్చిపోతే దేవుడు మనలను మర్చిపోతాడు.
కాబట్టి దయ ఉంచండి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటువంటి మనసును నాకు ఇవ్వయ్యా అని అడగండి దేవుణ్ణి. మనం అడిగే వాటిని ఎన్నో అడుగుతున్నాము, అవి కాదు మనం అడగాల్సింది. మంచి మనసును నాకు ఇవ్వు అన్నప్పుడు ఆ మంచి మనసు ఆయన మనకిస్తే మనకి అన్నీ ఆయన ఇస్తాడు. మన మనసు ఏమో కలుషితంగా ఉంటూ, మన మనసు ఏమో పరిపరి విధాలుగా వెళుతుంటే దేవుడు కూడా ఏం చేస్తాడంటే మనకి చేసే విషయంలో ఆయన కూడా కొంత ఆలోచన చేస్తుంటాడు. చూద్దాం నిలకడగా ఉంటుందా, నిలకడగా ఉండదా అనే దాన్ని బట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క సమృద్ధిని మనకు దయచేస్తారు. ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో, ఈ నూతనమైన మాసంలో దేవుని వాక్యమును మనం ధ్యానించబోతుండగా నేటి వాక్య భాగము మనం ఏం చదవబోతున్నాము అంటే పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచన భాగాన్ని చదువుతానండి. 9వ వచన భాగాన్ని చదువుతాను. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అంటే మానవులను గూర్చి ఈ మాటలు పేతురు గారి ద్వారా మనకి ఈ యొక్క సందేశాన్ని, మాటను పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి ఇక్కడ ఏమిటి దీని యొక్క ఉద్దేశం అని అంటే, అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల. మీరంటే ఎవరు? సంఘ సభ్యులు. సంఘ సభ్యులు కాదు, ఇది అందరికీ చెబుతున్నాడు. చేర్చబడిన వారు దానిని బట్టే చేర్చబడ్డారు, చేర్చబడిన వారు ఉన్నారు, దానిని బట్టి చేర్చబడాలి వాళ్ళు. చూడండి ఎందుకు ఈ విషయం మనకి ఇక్కడ కనబడుతుందంటే, కొందరు ఆలస్యం అని ఎంచుకుంటున్నారు. ప్రభు వచ్చేటప్పుడు ఆయన యొక్క రాకడ తెలుసా మనకి? ప్రభువుకు తెలుసా? ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కదా. అదిగో దొంగలా వస్తాడు ఉంది, దొంగ వలే వస్తాడు. అంటే దొంగ ప్రభువు? దొంగ ఎవడు? దొంగ వాళ్ళంటే పోల్చుతున్నాడు. దొంగ ఎప్పుడు వస్తాడు? నేను వస్తున్నానండు, మీ తలుపులు వేసుకోండి, నేను మొత్తం తోసుకెళ్తాను అంటాడా? అంటే ఎవరూ లేకుండా, ఎవరికి తెలియకుండా, ఎవరు లేకుండా, ఎవరికి తెలియకుండా. తెలిసి వస్తే ఏం చేస్తాము? మనం తలుపులు వేసుకుంటాము, బీరువా తాళాలు వేసుకుంటాము, ఎక్కడ చోట మనకి కట్టుకుంటాం మనం పడుకునే దగ్గర కదండి. ఇప్పుడు దొంగ వలే అంటే దొంగని అనుకోకూడదు మనం. ఇక్కడ ప్రతిదీ కూడా పోలుస్తున్నాడు, పోలిక. దొంగ వలే ఆయన వస్తున్నాడు అనే విషయాన్ని మనము గ్రహించాం మొదట. అయితే కొందరు ఆలస్యం ఎంచుకుంటున్నారు ఆ వచ్చేదానిని. ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు. ఆయన ఆలస్యం ఏం చెయ్యడు. ఎందుకంటే తండ్రి చిత్తములో ఏ రోజు ఆయన రానయ్యున్నాడో ఆ రోజే ఆయన వస్తాడు. అది ఎవరికి తెలియదు. ఎవరికి అది తెలియదంటే దొంగ వచ్చేది ఎవరికైనా తెలుసా? తెలియదు. చెప్పొస్తాడు దొంగ? రాడు. మరి చెప్పొచ్చే దొంగలు ఎవరు? చెప్పొచ్చే దొంగలు ఎవరండి? ఇంట్లో వాళ్ళే కదా. మంచిది. ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలెనని
ఈ భూమి మీద ఉన్నవారు ఎవరు కూడా నశించిపోకూడదని ఇచ్చయింపక అంటే ఏంటండి? ఇష్టం లేదు. ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టము లేదు. అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము కలవాడై ఉన్నాడు. అంటే ఇప్పుడు మానవులమైన అనేక మంది మనము దేని నుండి మనము తప్పింపబడాలి? మొదట దేని నుండి తప్పింపబడాలండి? పాపము నుండి తప్పింపబడాలి మనం. అంటే పాపములో ఉన్న వారికి కలిగేటువంటి శిక్ష నుండి మారు మనసు పొందడం ద్వారా ఏం జరుగుతుంది? విడుదల. మారు మనసు పొందడం ద్వారా పాపము నుండి కలిగేటువంటి శిక్ష, పాపం వల్ల వచ్చే జీతం ఏంటిది? మరణం కదా. అందరూ మరణిస్తారు. అందరూ మరణిస్తారు. మరి పాపం వల్ల వచ్చే మరణము, నువ్వు పాపములో ఉన్నప్పుడు పాపములోనే చనిపోతే నువ్వు దేవుని యొక్క నిత్య రాజ్యములోనికి చేర్చబడేవాడిగా ఆ వ్యక్తిగా నువ్వు ఉన్నావు. ఈనాటి అంశము పాపులకు కలుగు శిక్ష నుండి విడుదల చేయుటకు యేసుక్రీస్తు వచ్చెను. పాపులకు కలుగు శిక్ష నుండి విడుదల చేయుటకు యేసు ప్రభువు వారు ఈ లోకమునకు వచ్చాడు. దీనిని గూర్చిన విషయాలు నేను మీ ముందు ఒక 5-6 విషయాలను నేను వాక్యం ద్వారా తెలియపరుస్తాను. తర్వాత సహోదరులు మాట్లాడతారు. చూడండి, ఆయన పేతురు రాసిన 2వ పత్రికలో మనకేం చెప్తున్నాడు? ఎవరును నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు. అంటే ఎవరును నశించిపోవటం ఇష్టం లేదంటే ఎవరు కూడా పాపములో ఉండటానికి ఆయన ఇష్టపడటం లేదు. మనం పాపములో ఉండటానికి ఆయన ఇష్టపడటంలా, కానీ మనం ఏం చేస్తున్నాము? పాపములో ఉండటానికే ఇష్టపడుతున్నాం మనం కదండి. మరి నీ ఇష్టమా దేవుని ఇష్టమా నువ్వు జరిగించాలా? ఏమండి? మరి దేవుని ఇష్టం జరిగించేటప్పుడు నువ్వు పాపం విషయంలో ఎందుకు ఇంకా వెనుకాడుతున్నావు? మానుకోకుండా లేక దాన్ని విడిచిపెట్టకుండా అని మనం హెచ్చరించబడతాం. చూడండి, 2వ విషయంలో తిమోతి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 4వ వచనాన్ని చూద్దాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన, సత్యము ఏంటిది? సత్యం ఏంటిది? నీ వాక్యమే సత్యం కదా. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. ఏమరా అనుభవం లేదా పనిలో నీకు అంటారు కదా మాట. అంటే ఇక్కడ సత్యమును గూర్చిన అనుభవం కలిగిన వారుగా మనం ఉండాలి. అంటే జ్ఞానము కలిగిన వారుగా మనం ఉండాలి. పని తెలిసిన వాడై ఉండాలి. అనుభవం కలిగిన వాడంటే కదండి. రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఇష్టపడుతున్నాడంటే మనం దూరపరచబడ్డట. మనం కూడా ఇష్టపడితేనే కదా. ఒక చేత్తో కొడితే చప్పట సౌండ్ వస్తుందా? శబ్దం వస్తుందా? ఆయన ఇష్టపడుతున్నాడు. మరి నువ్వు కూడా ఆయన ఇష్టానికి ఏకీభవించి ఆయన చెప్పిన రీతిగా నువ్వు నడుచుకుంటే, రెండు కలిస్తే దేవుని యొక్క ఆశ్చర్య కార్యము మన మధ్య జరుగుతుంది. అంటే ఇక్కడ మనుషులందరూ రక్షింపబడాలని ఆయన కోరుకుంటున్నాడు ఒక్క మాటలో.
ఏ మనుషుడు కూడా నశించుకోవటం ఆయనకి ఇష్టము లేదు. ఏ మనుషుడు కూడా పాపములో ఉండటానికి, పాపములో ఉండి అతను శిక్షను అనుభవించడానికి తండ్రి అయిన దేవుడు ఇష్టపట్టల్లా. మరి నువ్వు ఇష్టపడుతున్నావా? మరి ఇష్టపడితే నీకేం కలుగుతుందని చెబుతుంది వాక్యము. శిక్ష, నరకం అనే శిక్ష, దేవుని నుండి దూరమైనటువంటి శిక్ష, దేవుని మహిమ నుండి దూరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఈ ఉదయకాలం మందు నీవు దేవుని యొక్క శిక్షలోను, ఆయన యొక్క బోధలోను, ఆయన యొక్క అనుభవ జ్ఞానంలోనూ మనము నడిపింపబడాలని మిమ్మల్ని బ్రతిమాలుతూ ఉన్నాం. ఈ సమయంలో మరి యొక్క ఆ విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. ఎందుకు వచ్చాడంటే ఇప్పుడు ఆయన ఈ లోకానికి నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాడు. యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నశించినటువంటి వారు అనగా పాపములో మ్రగ్గిపోతున్న వారు, దేవుని నుండి దూరపరచబడిన వారు, దేవుని నుండి ఎడబాటైన వారు, మానవుడు మొదటిగా ఎక్కడ దేవుని నుండి ఎడబాటు అయ్యాడు, దూరం అయ్యాడు? ఎక్కడ నుండి? ఏదేను తోటలో మనుష్యుడు దేవుని నుండి దూరం అయ్యాడు. ఎందుకు దూరం అయ్యాడు? అమ్మా, ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి. ఆజ్ఞను అతిక్రమించి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాపములోకి వెళ్ళిపోయాడు. అందుకని దేవుని నుండి అతనిని నెట్టివేశాడు. అతను దేవునికి దూరం అయ్యాడు. ఇప్పుడు దేవునికి మనుషునికి మధ్య ఏమున్నది? అడ్డుగోడగా. ఇప్పుడు ఆ పాపం పోవాలంటే ఎవరు రావాలి? ఇప్పుడు అదే ఇక్కడ నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మానవుల యొక్క పాపములను క్షమించుట కొరకు, మానవులందరికీ నిత్య జీవమును, తండ్రితో ఉండే భాగ్యాన్ని అనుగ్రహించటానికి ఆయన ఈ లోకములోకి వచ్చి నీ కొరకు, నా కొరకు, మానవాళి అందరి కొరకు ఆయన కల్వరి శిలువలో తన ప్రశస్తమైన రక్తమును చిందించి మరణమునకు అప్పగింపబడి సమాధి పునరుద్ధానము ద్వారా నిత్య జీవమును పొంది ఉన్నాడు. మనకు నిత్య జీవమును అనుగ్రహించుట కొరకు, మనకు పాపముల నుండి విమోచించుట కొరకు, మనకు పాపం అనేటువంటి దాని నుండి శిక్ష కలగకుండా తప్పించుట కొరకు ఈ లోకానికైనా వచ్చాడు. నశించిన వారంటే వాళ్ళే సంఘంలోనికి బాప్తిస్ము ద్వారా చేర్చబడి సంఘం యొక్క క్రమాన్ని బట్టి అనగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నడిపింపబడేటువంటి వారిని గూర్చి మాట్లాడుతున్నా. ఇక్కడ వీరు నశించిన స్థితిలో ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడైతే రక్షింపబడిన స్థితిలో ఉన్నారు. పాపం అనేటువంటి ఆ పాపమునకు కలిగేటువంటి ఆ శిక్ష నుంచి తప్పించబడ్డారు. అంటే సంఘంలో జాగ్రత్తగా తప్పించబడిద్దండి? తప్పించబడిద్దా? బాప్తిజం పొందాము, సంఘములో ఉన్నాము, మరి ఎప్పటి వరకు ఉండాలి ఇది? మరణం వరకు, లేక ఎప్పుడు వస్తాడో తెలియదని చెప్పారు కదా, ఇంత దొంగలాగా వస్తాడని చెప్పారు కదా, అప్పుడు వచ్చేంత వరకు కూడా మనము నమ్మకంగా ఉండాలి. విశ్వాసములో నిరీక్షణతో ఎదురు చూచే వారంగా మనము ప్రియా దేవుని సంగమా, అటు విశ్వాసం నీలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మరి దేవుని మాటల్లో సత్యాన్ని నువ్వు గ్రహించు. మొదట ఒక ఆరాధనా దినము నువ్వు కోల్పోయావంటే ఈ సత్యమైన మాటలు నువ్వు పొందలేవు. మరలా ఎవరిస్తారు నీకు అవి? అందరూ. మీరు చెబుతారు కారణాలు ఏమని?
అయ్యా నాకు బాగలేదు, నేను రాలేకపోయా, నాకు బంధువులు వచ్చారు, నేను రాలేకపోయా. ఈ కారణాలు కదండి, ఈ కారణాలు కదా. లేటెస్ట్ కూడా ఇంకోటి చెప్పనా, నేను అంట్లు తోముకోవాలండి, రాలేకపోయా. ఎంత ఆశ్చర్యకరమైన మాటలో. ఇంట్లో ఇన్ని అంట్లు ఉంటాయి, లేకపోతే ఇన్ని బట్టలు ఉంటాయి, లేకపోతే ఇల్లంతా గలీజ్ శుభ్రంగా ఉండలేదు. దాన్ని శుభ్రం చేసుకోవడానికి నీకు ఆదివారమే దొరికింది. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం దాకేమో దీనికి కావలసినటువంటి రెక్కల కష్టాన్ని చేసుకుంటాం మనం కదండి. డబ్బు సంపాదించుకోవాలి అవసరానికి. ఈ జీవితము కొనసాగాలంటే, ఈ జీవితం అనేటువంటి జరగాలంటే, నడవాలంటే మనకు కావాలి కొన్ని ఆహారము వస్తువులు. వాటిని సమకూర్చుకోవడానికి సోమవారం నుండి శనివారం దాకా ప్రయాసపడతాము. ప్రయాసపడి ఆదివారం ఏం చేస్తామో తెలుసా, ఈ పని భారం అంతా ఆ రోజు పెట్టుకొని దేవునికి మర్చిపోతాము, దేవుని వద్దకు రాము. మరి ఇప్పుడు నువ్వు దొంగవా కాదా? దేవుడు నీకు ఇవ్వబడిన ప్రశస్తమైన ఆరాధనా జనమును నువ్వు దొంగిలించావంటే దేవుని దృష్టిలో నువ్వు పాపం చేసిన వ్యక్తివా కాదా? దేవుడు నీకు ఇవ్వబడిన రోజులు నువ్వు దొంగిలించవచ్చా? నీ సొంత పనులకు వాడవచ్చా? ఆయన స్తుతించకుండా, ఆయన ఆరాధించకుండా. ఏమండి, దేవుని మర్చిపోతే మనల్ని మర్చిపోతాడు, అది మాత్రం ఖచ్చితమండి. మర్చిపోకండి. దేవుడు చేసిన మేలు ఎప్పుడు మనం మర్చిపోవాలి. దేవుని విడిచిపెట్టవద్దు. దేవుని నమ్మిన బిడ్డలైనటువంటి వారు మీ పట్ల చూపించే ప్రేమ కూడా అది యేసు ప్రభువు యొక్క ప్రేమే. లేకపోతే మేము మీ పట్ల చూపించాల్సిన అవసరం మాకేంటి? ఉండదు కదా. ఎందుకని? మేము దేవుని ప్రేమను పొందాము, ఆ ప్రేమను ఒకరికొకరము మనము కలిగి ఉండాలి. అందుని బట్టే మేము ఏదైనా చేయగలుగుతున్నాము. అంతేకాని మీరెవరో నాకు తెలియదు. ఒకప్పుడు తెలుసండి, మీరు ఒక దినా నాకు తెలియదు. మరి ఇప్పుడైతే మీరు తెలుసు. ఎందుకు తెలుసు? యేసు ప్రభు వారి ద్వారా మీరు నాకు తెలుసు. కనుకనే యేసు ప్రభు వారు నన్ను ప్రేమించాడు కాబట్టి, నేను క్రీస్తులో ఉన్నాను కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అందుకనే మీరు ఒకరినొకరు ప్రేమించుకునడి అని పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల ద్వారా మనకు తెలియపరచబడుతుంది. ఆ ప్రేమ లేకపోతే మనం ఏమై ఉంటామంట? వ్యర్థులము, వ్యర్థమైన వాళ్ళమే. వ్యర్థమైన పదార్థం తీసి ఎక్కడేస్తాము? పొద్దున్నే చెత్తబండి బాబు వస్తాడే, బాబుకి ఇస్తాం బకెట్ తోటి. అందులో వేయబడతావా నువ్వు, నేను? అందుకైనా మనము క్రీస్తు ప్రభువు యొక్క స్వరక్తం ద్వారా వెల చెల్లించి కొనబడ్డది మనము. ఏమండి, కష్టంగా ఉంది కదా మానేసే వాళ్ళకి. కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యం కదా, నా మాటలు కాదు. నీకు ఎంత పని భారం ఉన్నా నువ్వు రావాల్సిందే. ఆయన సమయాన్ని ఆయనకి ఇవ్వాల్సిందే. ఆయన సమయాన్ని కన్నా నువ్వు ఆయనకి ఇవ్వకపోతే నీ సమయాన్ని ఆయన డబల్గా కట్ చేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైనా ఆయనకి ఇవ్వవలసిన సమయాన్ని మనం ఆయన ఇవ్వకుండా దొంగిలిస్తే, నీకు ఇచ్చిన సమయం ఉంది మిగిలిన రోజు. ఎన్ని రోజులు? 1, 2, 3, 4, 5, 6 రోజులు. ఈ 6 రోజుల్లో ఒక రోజు కదా ఆయనకి సమయము. ఒక రోజు ఎక్కడ ఇస్తున్నామండి మనం? 3 గంటలు. 10 గంటలకు ప్రార్థన అంటే 11:30 వస్తారు. 11:30 ప్రార్థన నుంచి 12:30, 1 గంట కల్లా అయిపోద్ది. అంటే సుమారు 1 గంటన్నర, 2 గంటలు. ఈ 2 గంటలకి నువ్వు ఎన్ని గంటలు పోతావో తెలుసా? ఈ రోజంతా దృష్టిలో ఆయిందే. ఈ 24 గంటలు ఆయిందే. మరి 24 గంటలకు ఆయన 24 గంటలకు 24 గంటల పనిష్మెంట్ ఇస్తాడా? ఒక రోజు ఇస్తాడా? ఇంకెక్కువ రోజులు ఇస్తాడా? ఒక రోజుకు 2 రోజులు ఇస్తాడు. నష్టం. ఆయనకి ఇవ్వవలసిన దాంట్లో కూడా నువ్వు ఇవ్వకపోతే నీకు ఇచ్చే దాంట్లో ఆయన 2 రేట్లు కట్ చేస్తాడు. ఏ విషయంలోనైనా అంతేనండి. కోపం కాదు ఆయనకి మన మీద.
ఆయనకు మన మీద అనుభవ జ్ఞానం మనకు అనుభవ జ్ఞానం కావాలి, దేవుని అనుభవ జ్ఞానం కావాలి. నేను మొన్న ఆరాధనకు వెళ్ళకపోవటం వల్ల ఈరోజు నేను ఈ వారంలో 2 రోజులు నేను పనికి వెళ్ళలేకపోయా. చాలదండి, పనికి వెళ్ళకపోతే ఎంత నష్టం అండి. రావాల్సిన జీతము తగ్గిపోద్ది, రావాల్సిన ఆ కష్టం చేసిన ఆ పని అక్కడ మచ్చలు పడదు, అక్కడ వాళ్ళు ప్రజెంట్ అయ్యకపోతే జీతం ఇవ్వరు కదా. ఇవన్నీ అనుభవ జ్ఞానం మనకు కావాలి. ఆ అనుభవ జ్ఞానము మేము పొందుతున్నాం. అందుకని దగ్గుతూనే మాట్లాడుతున్నాం కదండి. కూర్చోవచ్చుగా, సహోదరుడికి ఇచ్చి సహోదరుడికి ఇచ్చి మీరు చెప్పండి నేను కూర్చుంటానని. మరి నాకు ఇవ్వబడిన బాధ్యతను కూడా నేను నెరవేర్చాలి. ఆదివారం సువార్త నేను కూడా ప్రకటించాలి. చేసాక మంచిని పనిచేస్తాను. కాబట్టి దేవుని విషయంలో జాగ్రత్తగా ఉండండి. దేవుడు మనల్ని లేవనెత్తాడు. ఇందాక కీర్తనల గ్రంథంలో ఏమన్నాడు? దరిద్రులను వెంట కుప్పల మీద నుండి దరిద్రులను లేవనెత్తువాడు ఆయన. మన స్థితి మనం మర్చిపోతున్నాము, మన పరిస్థితులు మనం మర్చిపోతున్నాము. జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఉదయకాలం మందు నీ వింటున్న మాటలు నీ హృదయాన్ని కదిలించేవిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు ఆయన వచ్చాడు. ఎక్కడ నశించిపోతున్నాం మనము? పాపములో దేవునికి దూరమై నశించిపోతున్నాము. అందుకనే నీ హృదయమును నాకు ఇవ్వు, ఈ హృదయాన్ని నాకు ఇవ్వు. అది నేను పెట్టిన దీపమే కదా. నువ్వు నన్ను మర్చిపోతే నేను నిన్ను మర్చిపోతాను. నీ పరిస్థితి ఏమిటి అను ఒకసారి ఆలోచించే ఆ మాట గురించి. నువ్వు దేవుణ్ణి మర్చిపోతే, ఆ దేవుడే కానీ నిన్ను మర్చిపోతే నీ స్థితి ఏమిటి? నీ కుటుంబ పరిస్థితి ఏమిటి? నీ బిడ్డల పరిస్థితి ఏమిటి? ఏమండి, దేవునికి దూరమైన ప్రజలను చూస్తున్నామా లేదా మనం? ఇప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది? ఎక్కడున్నారు వాళ్ళు ఇప్పుడు ఈ సమయంలో? దేవునికి దూరస్తులై ఉన్న ప్రజలు ఉండు స్థలాలు వేరు, దేవునిలో ఉన్న వ్యక్తులు ఉండే స్థలము, ఆ పరిస్థితులు అవి వేరు. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండండి అనేది దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఇంకొక వాక్య భాగంలోనికి మనం వెళ్ళి దాన్ని కూడా మనము పరిశీలన చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. 2వ అధ్యాయము 9వ వచనం. దేవుని కృప వలన, ఎవరి కృప వలన? దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు. దేవుని కృప, ఎవరు దేవుడు? తండ్రి కదండి. ఎవరు దేవుడు? తండ్రి. దేవుని కృప వలన అనగా తండ్రి కృప వలన ఆయన అంటే ఇక్కడ ఎవరు? యేసు ప్రభు వారు ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వారిగా ఆయనను మనము చూస్తూ ఉండాలి. చూచుచున్నాము. ఆయన మనము చూడాలి. యేసు ప్రభు వారిని మనం చూడాలి. తండ్రి నుంచి గెంటి వేయబడ్డాం మనము ఏదెనులో నుండి పాపం చేసి కదా. ఇప్పుడు మరి ఎవరి ద్వారా తండ్రి వద్దకు వెళ్ళాలి? ప్రభు చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడును కూడా. ఇప్పుడు యేసును నమ్మితే నువ్వు ఎవరి దగ్గరికి తీసుకెళ్తాడు? నిన్ను యేసు
ఎప్పుడు నీవు దూరం అయ్యావో ఆదాము ద్వారా అవ్వమ్మ ద్వారా పాపము చేసి ఆజ్ఞాతిక్రమమును మీరి ఎప్పుడైతే దేవునికి దూరస్తులయ్యారో ఆ దూరాన్ని మరలా ప్రభు అయిన క్రీస్తు వారు తండ్రికి మనల్ని ఎక్కడికి చేస్తున్నాడు? దగ్గరకు చేస్తున్నాడు. అందుకొరకు ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన మరణము పొందాడు. అందుకంటాడు ప్రతి మనుషుని కొరకు ఆయన శిలువ మీద మరణించెను. ప్రతి మనుషుని కొరకు ఆయన శిలువ మీద మరణించాడు. ప్రతి మనుషుల్లో నువ్వు లేవని నువ్వు నేను లేనా? మనమందరం లేవా? మన కుటుంబాలు లేవా? ఏమండి? ప్రతి మనుషుని కొరకు ఆయన కల్వరి శిలువలో తన రక్తమంతయు అర్పించి ఆయన మరణించాడు. ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మన పాపములు క్షమింపబడాలి. ఆయన యొక్క రక్తము ద్వారా కడగబడిన నీవు దేవుని నుండి దూరం అయితే నువ్వు పొందేటువంటి ఆ వేదన వర్ణనాతీతమైనదిగా ఉంటుంది. మరి దీని నుండి మనము ఏం చేయాలి చూద్దాం. వాక్య భాగం మొదటి దశలోనిక పత్రిక 1 అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. 9-10 వచనాలు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగినో అక్కడ జనులు మమ్మును గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు ఏం విడిచిపెట్టరమ్మంటున్నారు? విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులగుటకు. ఇప్పుడు మనం ఎవరికి లోబడాలి? సత్యవంతుడైన ప్రభువుకు దేవునికి మనము దాసులమై ఉండాలి అనే విషయాన్ని అపోస్తలుల ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. తెస్సలోనిక సంఘములో అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటను వారికి తెలియచేశారు. విగ్రహములను విడిచిపెట్టండి అంటే విగ్రహములను విడిచిపెట్టండి అంటే ఏంటి? పాపమును విడిచిపెట్టమని అంటే విగ్రహారాధన పాపం అని చెబుతుందా బైబిల్? ఇప్పుడు చెబుతుందా? ఖచ్చితంగా. విగ్రహము ఒక మాట చెప్పి నేను పక్కకు వస్తాను. ఒక మాట చెప్పి విగ్రహము అది ఎవరు చేశారు? ఎవరు చేశారండి? మనుషులు. దేంతో చేయొచ్చు? అది మట్టితో చేయొచ్చు, రాయితో చేయొచ్చు, లోహాలన్నిటితో. మనకి బంగారంతో కూడా విగ్రహం చేయొచ్చు, వెండితో చేయొచ్చు, అల్యూమినియంతో చేయొచ్చు. అల్యూమినియం ఉంగరాలు పెడతారు, సొంత ఉంగరాలు పెడతారు కదా చాలా. చూడండి, వాటి విషయంలో మనం ఏం చేయబోతున్నామో చూడండి. వాటి విషయంలో నుండి మనం తప్పింపబడాలి. వాటి విషయంలో నుండి మనం ఏం చేయాలంట? తప్పింపబడాలి. ఎందుకంటున్నాడు ఆయన తప్పింపబడాలని? విగ్రహములను విడిచిపెట్టి. బంగారంలో జీవం ఉందండి? అది ప్రాణం ఉందా? అది నువ్వు తలకో లేకపోతే చెవులకో పెట్టుకు ఎట్టంటే అది కదిలిద్ది, అంతేనా? లేకపోతే దీని మీద పెడితే అది అట్టనే ఉండదా? అందులో జీవం ఉందా? అది పలికిద్దా? అది వింటదా? అది చూస్తుందా? ఎక్కడో. ఎందుకండి మన కాలనీలో ఆ శివర ఒకటి ఉంది, ఇటు పెట్టి ఉంటుంది, ఇంతేనా పెట్టుంది, అది చూడలేదు పూర్తిగా. అక్కడ ఒకటి ఉంది ఈ రోడ్డు మీద. ఆయన ఎవరైనా చనిపోయిన కాడికి పోయి తాత తాత అంటే పలుకుతాడా? లేదు మనం వెళ్ళి మా సీఎం గారు అంటే పలుకుతాడా? లేదు ఎట్లంటే ఆయన మన కలిసి చూస్తాడా? అంటే అది ఎవరు చేసింది? అది మనుషులు చేసిన దాంట్లో మనమేమన్నా మన జీవవాయువుని అందులో ఊస్తే ఈ జీవవాయువు ఆయనకి వినపడితే, అంటే ఈ మాట ఆయనకి వినపడితే ఆయన పలుకుతాడా? పలకడు. మరి ప్రభువైన క్రీస్తు తండ్రి వద్ద ఉన్నప్పుడు
తండ్రి లోకమును సృష్టించినప్పుడు ఆయన ఎక్కడి నుండి తీసుకున్నాడు? మట్టి నుండి తీసుకొని ఆయన పోలికగా దాన్ని తయారు చేసుకొని, నా పోలిక నాకు తెలియదండి, నా పోలికలో నాకు 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, ఒక ముక్కు ఉంది, ఒక తల ఉంది. ఆయన రూపాన్ని ఆయన మట్టితో చేసుకొని అందులో జీవము లేదని ఆయన తెలుసు. ఆయనకి ఆ మట్టితో తయారు చేసిన దాంట్లో జీవం లేదు, కాబట్టి నా జీవాన్ని దానికి నేను ఇస్తే ఇప్పుడు మనం వెళ్ళి కూడా అక్కడ ఊద్దాము. మరి ఊదితే జీవం వస్తుందా దానికి? మరి ఇప్పుడు దాన్ని మనము పూజించాలా వద్దా? మరి ఇప్పుడు ఏమంటుంది వాక్యం? ఏం చెబుతుంది మనకి? విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును. ఎవరు జీవము కలిగిన వాడు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు ప్రభు వారు, పరిశుద్ధాత్మ జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి మనం ఏం చేయాలంట? దాసులం అంటే అయ్యా నీ వాంఛన ద్వారా అన్నట్టే ఉంటుంది. అంటే నువ్వు ఏది చెప్తే నేను చేస్తానయ్యా, నీకు ఏది ఇష్టమైతే నేను చేస్తానయ్యా, నీకు ఏది అంగీకారం అయితే నేను అదే చేస్తానయ్యా, రెండోది నేను చేయనయ్యా. ఇప్పుడు ఆయనకి ఏది ఇష్టము? నువ్వు ఆదివారం ఆరాధనకు రావడం ఇష్టమా కాదు ఆయనకి? మరి ఆరాధనకు రాకుండా నువ్వు పక్కకి వెళ్ళిపోతే, నీ సొంత పనుల మీద వెళ్ళిపోతే, మరి ఇప్పుడు ఆయన ఇష్టపడతాడు నిన్ను? ఒక మాట అంటే ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడో చూద్దాం. ఆయన మనలను ఉగ్రత నుండి తప్పిస్తాడు. ఇప్పుడు ఏ ఉగ్రత? మనం చూసాము, పాపము వలన కలిగేటువంటి శిక్ష, గొప్ప ఉగ్రతను మనం చూడబోతున్నాము. ఆ ఉగ్రత నుండి మనల్ని ఆయన ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకు నీవు లోబడినట్లయితే, లోబడిన వల్లనే ప్రజలను ఆయన తృణీకరిస్తాడు, తీసివేస్తాడు, నెట్టివేస్తాడు. లోబడినంత కాలము ఆదాము అవ్వలను ఏదేను తోటలోనే ఉంచాడు ఆయన. ఎప్పుడైతే ఆయన లోబడకుండా ఆయనను తిరస్కరించారో, ఆయన మాట పట్ల విశ్వాసం ఉంచకుండా, ఆయన మాటకు లోబడకుండా చేయవద్దని చెప్పిన దానిని వారు చేసినందువలన వారు లోబడుట అనేటువంటిది కోల్పోయారు. అందుకని ఆయన నెట్టివేశాడు. ఒకవేళ నువ్వు లోబడకపోతే ఇప్పటికి కూడా నిన్ను నెట్టివేసేవాడే ఆయన. నువ్వు లోబడు, ఆయన నిన్ను అంగీకరిస్తాడు. నువ్వు లోబడు, ఆయన నీకు సమృద్ధైన ప్రేమను ఆయన నీకు ఇస్తాడు. కాబట్టి ఉదయకాలం మందు నీతో నాతో పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంది. 10వ వచనం చూద్దాం. దాంట్లో దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి, రాబో ఉగ్రత ఏంటి? మనకి ఇచ్చేటువంటి ఉగ్రత ఏంటి? దేవునికి లోబడకపోతే ఏ ఉగ్రత ఉంది? దేవునికి లోబడకపోవడం అంటే పాపములు అంటే ఏ ఉగ్రత ఉంది మనకు? నరకము, మరణం అనేటువంటిది. మరణం అందరికీ ఉంది, కానీ మరణించిన ప్రతి వారు కూడా ఎక్కడికి వెళ్ళాలని దేవుని చిత్తము? దేవుని చిత్తము నరకానికి వెళ్ళాలని కాదు, ఆయనతో ఉండాలని. దేవునికి అంగీకారము కానటువంటి వారు, సత్యవంతునికి దాసులుగా ఉండకుండా ఉన్నవారు, దేవునికి లోబడనోలని వారు ఉగ్రత పాలవుతారు. ఉగ్రత భయంకరమైన మాట, అది చాలా భయంకరమైన మాట అండి. ఉగ్రత అంటే, ఉగ్రత వస్తే ఏం జరిగిందో మనకు తెలియదండి. చాలామంది అంటారు, నన్ను ఉగ్రరూపుణ్ణి చేస్తున్నావు రో అంటారు. అంటే ఉగ్రరూపుణ్ణి చేస్తున్నారంటే నేనేం చేస్తాను తెలియదు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు దానికి ఒకటి వేసారుగా ట్యాగ్ లైన్, నాకు రావండి ఆ పాటలు, నేను పాడలేను, నాకు తెలియదు, నేను అప్డేట్ అవ్వలేదు, నేను ఆ వర్షంలోకి ఇంకా వెళ్ళాను. చూడండి, దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని
ఎదురు చూచుటకు మీరేలాగు దేవుని వైపుకు తిరిగితురో ఆ సంగతి వారే తెలియచేస్తున్నారు. ఇప్పుడంటే మళ్ళా వస్తున్నాడంట. ఎక్కడికి వస్తాడైనా? చాలా మంది భూమి మీదకి వస్తాడంటున్నా. మళ్ళా భూమి మీదకి వచ్చి ఏం చేస్తాడు? మళ్ళా సిలువలో రక్తం కారుతాడు నీకోసం. మళ్ళా ఆయన మరణిస్తాడా సిలువలో? మళ్ళా సమాధి చేయబడతాడా? మళ్ళా 3వ దినాన్ని లేపబడతాడా? ఇంక ఇదే పనే. ఆఫ్టర్ ఆల్ ఆయన ఇచ్చిన జీవంతో బ్రతుకుతున్న మనుషులు మనం కదా. అందుకని ప్రతిసారి నీ కోసం రావాలా? ఇదేమన్నా ప్రభువా? అంతండి మనం దేవుని దృష్టిలో మనం ఎంతటి వారము? కాబట్టి రాబో ఉగ్రత నుండి మనము తప్పించుచున్నాము అంటే ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని మనం ఎదురు చూసాలి. ఆయన 2వ రాకడ ద్వారా ఆయన రానై ఉన్నాడు. ఆయన రాకడ కొరకు మనము ఎదురు చూసేటువంటి నిరీక్షణతో మనము ఉంటూ దేవుని వైపు మనము తిరిగిన వారంగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను కోరుతున్నాడు. అంటే రాబో ఉగ్రత నుండి తప్పించేటువంటిది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే. రోమీయులకు రాసిన పత్రికలో మనం చూద్దాం. రోమా పత్రికలో 5వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, ఎవరి రక్తం వలన? యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో చిందించిన రక్తము వలన మనమేం చేయబడుతున్నాము? యేసు ప్రభువారి యొక్క రక్తము వలన మనము నీతిమంతులముగా తీర్చబడితే మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రత నుండి మనము రక్షింపబడతాం. మరి ఎందుకు ఇప్పుడు ఆయన మహిమను మనం పొందలేకపోతున్నామంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. మరి ఇప్పుడు ఆయన మహిమను పొందాలి అంటే ఆయన కుమారుడిని మనం అంగీకరించాలి. ఆయన కుమారుడు కల్వరి శిలువలో చిందించిన రక్తం ద్వారా మనం కడగబడాలి. మన పాపముల నుండి మనము విడిపింపబడాలంటే మనము శిక్షలోనికి వెళ్లకుండా ఉండాలి. అందుకొరకే ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఆయన మనలను పాపం అనేటువంటి శిక్ష అనేటువంటి ఆ ఉగ్రత నుండి, ఆ నిత్య నరకము నుండి మనలను నిత్యమైన మోక్ష మార్గము లేక పరలోకములోనికి మనలను ఆయన చేర్చుకోవడానికి ఆయన రాబోతున్నాడు. ఇప్పుడు ఆయన వచ్చే విధానం ఎట్లా వచ్చాడు? ఇందాక అన్నారు ఆయన వచ్చే విధానం ఎలా అన్నారు? దొంగ. ఎవరికి చెప్పడు, ఎవరికి చెప్పడు. తండ్రి ఇష్టమే, తండ్రే పంపిస్తాడు. నువ్వు ఇప్పుడు వెళ్ళి వాళ్ళు మొత్తాన్ని తీసుకుంటా. ఇటు కొంతమందిని ఏర్పరచుకుంటాడు, ఇటు మొత్తం ఏర్పరచుకుంటాడు. ఇటోళ్ళేమో ఆయనతో పాటు ఉంటారు, ఇటోళ్ళేమో అక్కడ ఉంటారు. అక్కడ ఏముంటుంది? దాకా మండుతూ 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 అగ్ని ఆరుదు చావదు. చివరిగా ఒక వాక్యాన్ని చెప్పాను. మత్తయి సువార్త 7వ అధ్యాయంలోకి వద్దామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. ఇప్పుడు నువ్వు ఏ ద్వారం ద్వారా వెళ్ళాలి? ఇప్పుడు అనేకులు వెళ్ళే చోటకి వెళ్ళాలా, లేకపోతే దేవుడు చెప్పిన మార్గంలో నువ్వు ఉండాలి? ఆయన నేనే మార్గం అన్నాడు కిందాక. ఆ మార్గం ఏంటి? ఇప్పుడు ఆ మార్గం ఏవో చెబుతుంది వాక్యం. చూడండి ఏమంటున్నాడు. నువ్వు రాబో ఉగ్రతను తప్పించుకోవాలంటే నువ్వు ఎంచుకున్న మార్గంలోకి వెళ్ళొద్దు, రక్షణ మార్గంలోకి వెళ్ళాలి. ఆ రక్షణ మార్గాన్ని గురించి ఇక్కడ చెబుతున్నాడు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఇరుకు మార్గమున ప్రవేశించుడి. అంటే ఇరుకు మార్గము ఎవరిని సూచిస్తుంది? దేన్ని సూచిస్తుంది? దేవుని యొక్క మార్గాన్ని సూచిస్తుంది. నాశనమునకు పోవు ద్వారము వెడల్పంట, వెడల్పంట నాశనమునకు పోవే ద్వారం. ఇప్పుడు మనం వెడల్పైన రోడ్లో పోవాలా, ఇరుకు రోడ్లో పోవాలా? ఇక్కడ భూమి మీద వెడల్పైన రోడ్లో పోవాలి. ఎందుకంటే అందరూ అక్కడే వెళితే ఇరుకిరుకు ఉంటుంది. ఒకడొకడు తగులుతాడు, ఒకడికొకడు రాసుకుంటాడు. సైకిల్ తగిలిద్ది, బైక్ తగిలిద్ది, కారు తగిలిద్ది, ఏదో ఒకటి పోతుంది. చివరికి మనం
ప్రమాదం. ఇక్కడైతే ఇరుకు మార్గం అయితే ప్రమాదము, ఇక్కడ విశాల మార్గం మంచిది. మరి ఇప్పుడు ఈ విశాల మార్గం అనేది భూ సంబంధమైనది, భౌతిక సంబంధమైనదిగా మనకు కనపడుతుంది. మరి భౌతిక సంబంధమైనవన్నీ కూడా ఏమైపోతాయి? ఒక దినాన లయమైపోతాయి. భౌతిక సంబంధమైన అన్ని లయమైపోతాయి. ఈ రక్త మాంసములు మన దేహంలో ఉండవు ఒక దినాన. ఇది ఇక్కడే మొదటి మన్నుగా తీసి ఆయన మనలను మనుషునిగా ఏర్పరచాడు కదా, మరలా మనం మన్నై ఆ మట్టిలోనే మనము పూడ్చిపెడతాం. కాబట్టి ఇరుకు మార్గాన్ని చూపిస్తున్నాడు, విశాల మార్గాన్ని చూపిస్తున్నాడు. నువ్వు ఏ మార్గాన్ని ఈ లోకంలో ఉండి నువ్వు ఎంచుకోబోతున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఏ మార్గాన్ని నువ్వు ఎంచుకోబోతున్నావు అనేది ఇక్కడ మనం చూడాలి. ఏ మార్గంలో వెళ్ళాలంటున్నాడు? ఆయన ఒక మార్గం చెప్పాడు మనకి. నేనే మార్గం అన్నాడు. ఆ మార్గమైనటువంటి వ్యక్తి ఎవరు? యేసు ప్రభు. ఆయన ఎక్కడి నుండి పంపబడ్డాడు? ఎవరి కొరకు వచ్చాడు ఆయన? దేని నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చాడు ఆయన అనేది నువ్వు గుర్తించాలి. ప్రియా దేవుని సంఘం, ఈ ఉదయకాలం ముందు నాశనమునకు పోవు మార్గము అనేకులు నడిచెదరు. నాశనమునకు పోవు మార్గము అనేకులు నడుస్తారు. నాశనమునకు పోవు మార్గం ఇప్పుడు ఏ మార్గం అని మనం చూస్తున్నామంటే విశాల మార్గము, వెడల్పైనటువంటి మార్గము. అనేకులు వెళ్తుంటారు ఆ రోడ్డులో, వెళ్తుంటారు ఆ మార్గములో. అనేకమైన ప్రజలు వస్తుంటారు, పోతుంటారు. అనేకమైన కార్యాలు కూడా జరుగుతుంటాయి అక్కడ. భూ సంబంధమైన కార్యాలు, ఈ లోక సంబంధమైన కార్యాలు. అక్కడ నువ్వు గుర్తించబడే వ్యక్తిగా నువ్వు ఉన్నావు. అందుకంటాడు ఆయన, నాశనమునకు పోవు మార్గము అనేకులు నడిచెదరని ఆయనకు తెలియను. ఆయనకు తెలుసా తెలియదు ఆ సంగతి? మనకు తెలుసా తెలియదా? మనకు తెలియదు. మనకు తెలియాలంటే మనం ఎక్కడికి రావాలి? ఇప్పుడు మనం ఎక్కడికి రావాలండి? దేవుని వద్దకు రావాలి. నేనే మార్గం అని చెప్పిన ఆ ప్రభువునందు నువ్వు విశ్వాసం ఉంచాలి. ఆ ప్రభు ఇచ్చినటువంటి రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. ఆ ప్రభు కల్వరి శిలువలో చిందించిన రక్తం ద్వారా నువ్వు కడగబడాలి. అందుకనే జీవము కలిగిన దేవుడు మనకున్నాడు. జీవము కలిగిన దేవుడు మనకున్నాడు. ఎందుకంటే ఆయన జీవం మనకిచ్చాడు, మనల్ని జీవింప చేస్తున్నాడు, మనల్ని ఆయన చూస్తున్నాడు. పాపములో పడిపోకుండా ఉండాలని ఆయన మన పట్ల శ్రద్ధ కలిగి ఉంటున్నాడు. కాబట్టి మరి మనము ఏ మార్గంలో నడుచుకోవాలో మన దగ్గరే ఉందా ఆలోచన? లేకపోతే ఆయన నడిపిస్తాడు కదా మనం నడుద్దామా? ఆయన నడిపిస్తారని చెప్పాడు. విశాలమైన మార్గము ఉన్నదనే విషయం ఆయనకు తెలుసు. ఆ తెలిసి ఆయన ఏమన్నాడంటే నేనే మార్గం అన్నాడు. విశాలమైన మార్గం ఉందని ఆయనకు తెలిసే అదే ఇక్కడ అంటుంది, నాశనములకు పోవు మార్గమును అనేకులు నడిచిదరని ఆయనకు తెలియదని మత్తయి సువార్తలో మనకు తెలియజేస్తున్నాడు. ఆయనకు తెలుసు. అది తెలిసే మీరు ఒకవేళ ఆ మార్గంలో నడుస్తారేమో. భూ సంబంధమైన విషయాలు కాదు ఆయన చెప్తుంది. ఆయన చెప్తుంది భూ సంబంధమైన విషయాల గురించి చెప్పలా, ఆత్మ సంబంధమైన విషయాలు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, అసత్యంతో కాదు, ఆత్మ లేకుండా కాదు. కాబట్టి నీ మార్గాన్ని ఆయన నీకు చూపించాడు. నేనే మార్గం అన్నాడు. ఆ మార్గం ఆయన అయినప్పుడు నిన్ను ఆ యొక్క నిత్య నరకము నుండి ఆయన తప్పిస్తాడు, నిన్ను ఉగ్రత నుండి తప్పిస్తాడు, నిన్ను శిక్ష నుండి తప్పిస్తాడు, మరణము నుండి పాప మరణము నుండి నిన్ను తప్పిస్తాడు, నిత్య జీవములోనికి తెస్తాడు ప్రభు. అందుకే నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన మరణమును జయించి పునరుద్ధాన బలమును పొంది ఆ పునరుద్ధాన బలము ద్వారా మనము కూడా మరణములో నుండి మనము లేపబడతాం. ఏ మరణం అది? పాప మరణము. మనం పాపాలు ఒప్పుకున్నప్పుడు మనం ఎక్కడికి తీసుకెళ్ళి మనం సమాధి చేయబడ్డాము? మనం ఎక్కడ తీసుకుపోయి సమాధి చేయబడ్డామండి? సమాధి చేయబడితే అక్కడ ఉన్నామా? మళ్ళీ పైకి లేచామా? మనము లేపాము కదా. కాబట్టి ఇప్పుడు మనము
జీవము కలిగిన దేవుణ్ణి పోలిన వారంగా ఉంటూ ఆయన మార్గమును నడుచుకోవాలి. అదే ఆయన చెప్పిన మార్గము. నేనే మార్గము, సత్యమును, జీవమునై ఉన్నారు, నా ద్వారా తప్ప ఎవడును కూడా తండ్రి వద్దకు వెళ్ళాడు. ఎప్పుడు విడిపోయాము? ఆదాము అవ్వలు అప్పటి నుండి విడిపోయినటువంటి మానవులమైన మనమందరము యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనం ఆయనతో కలిసిపోబోతున్నాం. అట్టి ధన్యత దేవుడు మనకు ఇస్తున్నాడు. ఇది అంత్యదినమున నీతిమంతులు అనీతిమంతులు వేరు చేయబడతారు. ఈ భూమి లయమైపోయినప్పుడు ఆకాశమునకు మనల్ని తీసుకువెళ్ళినప్పుడు అప్పుడేమవుతుందంటే అంత్యదినము అక్కడ మనకు చూపిస్తాడు. ఆ చివరి దినముల్లో ఆయన ఏం చేస్తాడంట? నీతిమంతులను అనీతిమంతులను ఆయన ఏం చేస్తాడు? వేరు చేస్తాడు. నీతిమంతులకు సాదృశ్యమైన దాన్ని ఏం చూపిస్తున్నాడు? గొర్రెను చూపిస్తున్నాడు కదా. అనీతిమంతులకు సాదృశ్యం ఏం చూపిస్తున్నాడు? మేక. ఏంటండి రెండింటికి తేడా చెప్పండి, ఒక నిమిషంలో. ఎందుకు వాడిని లేపేది జీవమా? సరే. గొర్రెకి మేకన్న తేడా ఏందండి? ఏమండి చెప్పండి. అందరికి తెలుసండి, ఇవి అందరికి తెలుసు. గొర్రెకి మేకన్న తేడా ఏంటి? మా ఇంటి పక్క ఇటు పక్క ముందు మా ఇంటి చుట్టూ అయ్యే నిజంగా గొర్రెలేనండి మా ఇంటి చుట్టూ ఉంది, మేకలు లేవాడు. వాటిలో ఒకటి ఉంటుంది, లేకపోతే రెండు ఉంటాయి, మెజారిటీ గొర్రెలే. అందుకని యూట్యూబ్లో ఒకడు అంటాడు, మీరు గొర్రెలు అంటాడు ఒకడు. వాడు గొర్రెలన్నా మనం మౌనంగానే ఉంటాం. ఎందుకనంటే గొర్రె ఏం చేస్తుంది తెలుసా? తల దించుకొనే వెళ్తుంది, యజమానుడికి లోబడినట్టుగానే వెళ్తుంది. అది నటిస్తుంది అనుకుంటున్నారా మనం? లేదండి. దాని నైజం ఏంటంటే యజమానుడికి లోబడి తల వంచుకొనే వెళ్తుంది. ఇప్పుడు మనం ఏంటో తెలుసా? మనం తల వంచుకుంటే మనం తప్పు చేసినాడు అంటాం. ఇది భౌతిక సంబంధమైన మాట. తల వంచుకున్నాడు రా, వీడేదో తప్పు చేసాడు. మరి ఇప్పుడు గొర్రె తప్పు చేసింది అంటే నీతిమంతుల్ని పోలికను మనకు చెప్తున్నాడు. అంటే దానిలో ఉన్న సౌమ్యత, దానిలో ఉన్నటువంటి ఆ విధేయతను చూపిస్తున్నాడు. విధేయులైనటువంటి వారు, లోబడినటువంటి వారు, యజమానుడికి లేక తండ్రికి, ఆయన కుమారుడికి లోబడినటువంటి వారిని నీతిమంతులుగా ఆయన చూస్తున్నాడు. లోబడిన వారిని అనీతిమంతులుగా, మేకలుగా చూస్తున్నాడు. మేకలు చూసారా? ఎప్పుడన్నా చూశారుగా? మేక ఏం చేస్తుందండి? వెళ్తా అసలు ఊరుకుంటుందండి. అది ఊరుకుంటుందా? చిత్తు కార్తె పుట్టిందే, చిత్తు రొయ్యలు అంటానే, ఏడకపోతే టచ్చి పెట్టేటది, కళ్ళు పైకి ఎత్తితే నన్ను కట్టుకుంటుంది. మేక మాత్రం, గొర్రె మాత్రం పైకి ఎక్కదండి. అది కిందండే తల ఉంచుకొనే అది తింటుంది. మేక అయితే తల పైకి ఎత్తి తింటుంది. నువ్వు ఎంత పైన గట్టు చిక్కుడు పాది, ఎంత పైన చిక్కుడు పాది పెట్టు, అది రెండు కాళ్ళ పైకి ఎత్తుందంటే చివరికి పైకి వెళ్ళిపోద్ది. మొత్తం పైన చిగురే అది లాక్కుంటుంది. కింద ఆకులు తినేసి పైన చిగురు లాక్కుంటుంది. ఇక మొత్తం చెట్టు అంతా కూడా ఏమైపోద్ది? ఇక ఫలాలు రావు దాని నుంచి. మేక పడి మేసిందా ఆ చెట్టుకి ఫలాలు చాలా టైం పట్టింది. మళ్ళీ చిగురు రావాలి, మళ్ళీ అంత మొగ్గ రావాలి, పువ్వు రావాలి, కాయ రావాలి. అంటే అంత సమయం నీకు ఇస్తాడా దేవుడు ఈ లోకంలో? నీ సమయం ఎంత, నా సమయం ఎంత ఈ లోకంలో? 70 లేక 80. ఇంకా అధిక బలం ఎత్తే ఇంకొక 5 10. ఇంకా నీకు ఈ లోకంలోనే శిక్ష పడాలంటే ఇంకా ఇత్తడి కర్ర ఒకటి, ముందు చెప్ప వెనక చెప్ప. ఇప్పుడు అవి కాదు, వేరే వచ్చినాయి ఇప్పుడు సరితీసాను. మంచిది. దేవుని యొక్క ఉగ్రత నుండి మనము తప్పించబడాలి. నరకం అనేటువంటి శిక్ష నుంచి మనము తప్పింపబడాలి. ఇది ఎవరిని అంగీకరించడం ద్వారా మనకు అది దొరుకుతుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మార్గములో మనం నడిస్తే ఆయన మనల్ని తండ్రి వద్దకు తీసుకువెళ్ళి మన ఉగ్రతను తొలగించి, మన పాపమును తొలగించి, మన శిక్షను తొలగించి, ఆయన శిలువ రానును ఆయన భుజము వేసి మన మోయాల్సిన మొత్తం ఆయన మోసి మనకు భారం లేకుండా చేశాడు. కనుక ఆ ప్రభు యొక్క మార్గంలో మనము నడిపింపబడాలి. మిమ్మల్ని కోరుకుంటూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికి కూడా మరి వందనాలు తెలియపరుస్తున్నానండి. ఎందుకనంటే సమయం చాలా అయినట్టుగా ఉంది. నాకు సమయం అర్థం కాలేదు, నేను అటు కూడా చూడలేదు. నేను నా ఆలోచనలో నేను వెళ్ళాను. కనుక
మన మధ్యలో ఉన్న సహోదరులు కూడా మరి వాక్యాన్ని గురించి కొంత వివరణ మనకి ఇస్తారు. మరి దానిలో మనం కూడా కొనసాగుదాము. సహోదరుని కాపాడు. మొదటిగా తండ్రి అయిన దేవునికి, క్రీస్తునందున్న ప్రియులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. లూకా సువార్త 18వ అధ్యాయము 18:8 దీర్ఘశాంతము అంటే ఎందుకు ఆయన మన ఎడల ఎంత ప్రేమను ఆలస్యం అని అర్థం. ఇక్కడ చూడండి, ఫుట్ నోట్స్లో అక్కడ వేసి ఉంటుంది. 18:8 చూస్తే ప్రియులారా, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఒకటే నేసింది. ఫుట్ నోట్స్లో చూడండి ఏమనుందండి. దీర్ఘశాంతం అంటే ఆలస్యం చేస్తున్నాడంట. చాలామంది ఎప్పుడో 2000లోనే అన్నారు. ఇప్పుడు ప్రేమ ఉందా మన మీద? ప్రేమ లేదా ఆయనకి? దీర్ఘశాంతం ఎందుకు చూపిస్తున్నాడు? అసలు క్రైస్తవులు ఏం కలిగి ఉండాలి? ముందు దీర్ఘశాంతము కలిగి ఉండాలి. ఉంటున్నారా మరి? ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు? ఆయన రూపంలో ఉన్న మనిషి చెడిపోవడం ఆయనకి ఇష్టం. అది గమనించుకోకుండా చాలామంది ప్రేలాపనలు వెళ్తారు. ఎప్పుడో 2000 అన్నారు, 25 వచ్చింది, ఇంకా రాలేదు. అసలు అది ఎవరికి తెలియదని పరిశుద్ధ గ్రంథం వాళ్ళకి మాత్రం తెలీదు. కుమారుడికే తెలియనప్పుడు ఇంకా వాళ్ళకేం తెలిసింది అంటే, వాక్యం తెలుసుకోవటం అనేది, చదవటం అనేది వాడు ఏదో ఒకటి పట్టుకొని ఒక చోట ఇంకా దాన్ని మాట్లాడటం నేర్చుకుంటారు. అదన్నమాట. ఆలస్యం చేస్తున్నాడు అనమాట. దీర్ఘశాంతం కలిగి ఉంటున్నాడంటే ఆలస్యము చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడంటే మనం ఎవరో నశించటం ఆయనకు ఇష్టం లేదు. యెషయా 53:11 కూడా చూడండి ప్రియులారా. అనుభవ జ్ఞానం అని చెప్పాడు సహోదరుడు. చూడండి 11వ వచనం. ఆయన తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను ఏం చేస్తాడంటే చూడాలి. మీరు బైబిల్ గ్రంథం చదువుకున్న వాళ్ళందరూ తీయాలండి. 53:11 అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేస్తాడంట. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? అనేక మందిని నిర్దోషులు అంటే దోషం లేని వారుగా చేయటం కోసం ఆయన ఆలస్యం చేస్తున్నాడు. అనుభవ జ్ఞానము చేత అనే దగ్గర ఒకటే వేసింది చూడండి. ఫుట్ నోట్స్ లో ఏమనుందండి? తన్ను గూర్చిన జ్ఞానము చేత. ఇప్పుడు మనిషి క్రీస్తులోనికి వచ్చాడు. వినండి, ఇది బాగా వినాలి. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమేనా? నేను కాదు. ఎవరిప్పుడు నేను? అనుభవ జ్ఞానం అంటే ఇదండి. చూసారా అసలు ఆ మాటకున్న ఆంతర్యము, అంతరార్థం? చాలామంది ఏమంటారు, వయసు ఉంది కదా ఇతనికి చాలా అనుభవం ఉందలే అనుకుంటారు. అవునా కదా? మనం చూసేది ఏమనుకుంటాం? ఉద్యోగంలో చాలా ఏళ్ళుంటే అనుభవం ఉంది అనుకుంటాం. ఇక్కడ ఏమంటున్నాడు యేసుక్రీస్తు? నా జ్ఞానం గురించి నేను తెలుసుకున్నాను. నన్ను గురించి ఆ జ్ఞానం తెలవలేదని నేను చెప్పట్లేదు. ఎవరు పంపించారు నన్ను? తనను గూర్చి జ్ఞానాన్ని తను తెలుసుకున్నాడు. నన్ను గూర్చి నేను నేర్చుకోవాలి, నిన్ను గూర్చి నువ్వు నేర్చుకోవాలి. అనుభవ జ్ఞానం అంటే అది.
అందుకే చెప్తున్నాడు, తండ్రి నన్ను పంపాడు కాబట్టే ఈ జ్ఞానాన్ని నేను అనుభవించుకున్నాను కాబట్టే మీ అందరి కోసం నేను మరణం అయ్యాను. ఇందుకోసం నేను దీర్ఘశాంతం కలిగి మీరందరూ రక్షించబడాలి. ఇది అనుభవ జ్ఞానం. అనేక మంది ఉగ్రత పొందకుండా ఉండటానికి ఆయన చేసిన ఏకైక మార్గం ఏంటంటే దీర్ఘశాంతము కలిగిన అనుభవ జ్ఞానం. ఆ అనుభవ జ్ఞానాన్ని ఇప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు, మీకు ఎన్ని సంవత్సరాలు, ఇంకా ముసలోళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఆలోచన చేసుకుంటే వారు జ్ఞానాన్ని పొందుకోవాలా వద్దా? యేసుక్రీస్తే జ్ఞానాన్ని పొందుకున్నాడా లేదా? మనలందరినీ నిర్దోషులుగా చేయడానికి అనుభవ జ్ఞానము చేత తన తాను జ్ఞానాన్ని పొందుకుంటే, ఇప్పుడు మనం క్రీస్తు రక్తం చేత కడగబడ్డామని చెప్పుకొని నేను నా సొత్తును కాదు, నన్ను నేను జ్ఞానం చేత అనేక మందికి తెలియబడేటట్లుగా చేసుకోవాలి. ఇది క్రీస్తు లోనికి వచ్చిన తర్వాత మనం చేయాల్సిన ఒకే ఒక్క ఏంటండి ఇది పని, లేకపోతే దాని యొక్క విశిష్టత అదన్నమాట. అనుభవ జ్ఞానం లేకపోతే, ఉదాహరణకు చూడండి, జ్ఞానం విషయంలో సొలొమోనుకి మించిన వాడు లేడని దేవుడే కితాబు ఇచ్చాడు. ఏమైపోయాడు ఆయన చివరికి? ఏమండి ఏమైపోయాడు? అనేక మంది భార్యలను చేసుకుని వాళ్ళందరూ ఆయన ఎటువైపు నడిపించారు? విగ్రహారాధన వైపు నడిపించారు. విగ్రహారాధన అంటే విగ్రహాన్ని చేసుకోవటం కాదండి, అది గమనించండి. దేవునికి ఏదైతే ముందు పెట్టుకుంటారో అది విగ్రహమే. ఆయన కంటే నీ భార్యని ప్రేమిస్తున్నావా? అది విగ్రహమే. ఆస్తిని ప్రేమిస్తున్నావా? విగ్రహమే. వ్యాపారాన్ని ప్రేమిస్తున్నావా? విగ్రహమే. లేకపోతే అత్యాశలను ప్రేమిస్తున్నావా? విగ్రహం అంటే ఏదో ఒక ఆకారం అనుకుంటున్నారు. దయచేసి ఇది తప్పండి. విగ్రహం అంటే ఆయనకి అనుకూలం కానిది ప్రతిదీ ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చి ఒక్క విషయంలో తప్పిపోతే ఏమైపోతాం? సొన్నే అయిపోతాం. ఇప్పుడు యేసుక్రీస్తుని అనుభవ జ్ఞానం కలిగి ఉన్నామని చెప్పుకొని ప్రతి పునరుద్ధరణ దినాన్ని మనం వాయిదా వేస్తే ఏమైపోతాం? విగ్రహారాధికుడు దేవుని రాజ్యమునకు వారసుడు ఒకవేళ ఈ రోజే వస్తాడు. ఆలస్యం జరిగిన సంగతి మీ స్త్రీ చెప్పండి, ఎక్కడ జరిగిందో? చాలా సంతోషం అమ్మ. ఎందుకు చేశాడు ఆలస్యం? అదనమాట. పరిశోధించడము, శోధించడము, పరీక్షించుకోవటము, విమర్శించటం, ఈ మాటలకు అన్నిటికీ అర్థం ఏంటి? తనను తాను తెలుసుకుంటాడా లేదా అని దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అది పరీక్ష పెడతాడు, ఆలస్యం చేస్తాడు, శ్రమలు ఇస్తాడు, శోధనలు ఇస్తాడు, అనేకమైన ఇక్కట్లు ఇస్తాడు. వాటి ద్వారా ఉదాహరణకు చూడండి, ఒక వస్తువు లేకపోతే ఒక లోహము సానబెట్టబడిందంటే అది ఎన్ని బాధలు పడుతుంది? పడిదా కదా? ఆ లోహము వస్తువుగా తయారు చేయబడిందంటే ముడి సరుకు భూమిలో నుంచి ఏం చేయాలా? తవ్వేటప్పుడు బాధ ఉండదా? గడ్డపార లేకపోతే ఇంకా క్రేనో ప్రొక్లేన్ ఏదో తవ్వుతుంటే ఎట్లా ఉంటది? బాధ ఉండిందా లేదా? మనకి ఏదన్నా ఒక తగిలింది అనుకోండి, వెళుతున్నప్పుడు కోమో లేకపోతే ఏదన్నా, ఉదాహరణకి బైక్ మీద వెళుతున్నప్పుడు దోమ ఏదన్నా కొంచెం కంట్లో ఏదైనా పడితే ఎలా ఉంటుంది అసలు మన పరిస్థితి? జివ్వుమంటది అసలు కన్ను. కొద్దిసేపటి దాకా మనకి ఏమీ అర్థమే కాదు. అన్ని మళ్ళీ తీసుకొచ్చి ఎన్నిసార్లు పుటం వేస్తారు? కమ్మరే 7 సార్లు పుటం వేస్తారు. పుటం వేసిన తర్వాత దాన్ని ఒక ఆకారం తెచ్చినాక దాన్ని చూసి మనం ఎంత సంబరపడతామో, ఆ సంబరపడటానికి ముందు ఎంత బాధపడింది అది. అందుకు ఇస్తాడు మనకి శ్రమలు. ఎందుకు ఇస్తాడు? అందుకు ఆలస్యం చేస్తున్నాడు నీ జీవితంలో, నా జీవితంలో. అప్పటికైనా నువ్వేం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ఆ లోహం ఎలాగైతే ఒక ఆకారాన్ని పొంది అందరి చేత అది మెప్పు పొందుతుందో చూడంగానే ఏమనిపిస్తుంది? మనకి తీసుకోవాలి అనిపిస్తుంది. మరి ఇప్పుడు మనల్ని చూడంగానే మన దేవుడికి ఏమనిపించాలి? నేను తీసుకోవాలి అనిపించాలి.
ఏం తీసుకుంటాడు మనలో నుంచి? శరీరాన్ని తీసుకోడు, నా అందాన్ని తీసుకోడు, నా సొగసును తీసుకోడు, నా ఆయుష్ని తీసుకోడు, నా వయసును తీసుకోడు, నా కలిమిని తీసుకోడు, నా చెలిమిని తీసుకోడు, నా బంధు ధర్మాన్ని, నా రక్త సంబంధం నేనేమీ తీసుకోడు. ఏం తీసుకుంటాడు? తీసుకుంటాడు. అందుకని ఆయన ఏమి అప్పగించాడండి? తల వంచి. తల వంచడం అంటే అర్థం తెలుసుగా. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ప్రతి పునరుద్ధాన దినమైన రొట్టె ద్రాక్షారసం తీసుకొస్తూ మేము ఇలా ఇస్తున్నామంటే అర్థం ఏంటి? నేను మీకు లోబడి ఉన్నాను. ఎవరికి లోబడి ఉన్నాను? క్రీస్తు ద్వారా. అది గుర్తుపెట్టుకోండి. మీకు లోబడుతున్నానంటే అర్థం ఎవరు? అది గుర్తుపెట్టుకోండి. కానీ నేను ఒక్క మాట భార్య అంటే ఓర్చుకుంటారా? ఒక్క మాట భర్త అంటే ఓర్చుకుంటారా? ఎవరిని బట్టి ఓర్చుకోవాలి మనం? ఇది జ్ఞానం తెలుసుకోండి. దాంపత్య ధర్మంలో, కుటుంబ ధర్మంలో ఉన్నానని చెప్పుకుంటున్నాం. ఎక్స్క్యూజ్ చేసుకోవాలి. వస్తాయి, పొరపాట్లు వస్తాయి. వస్తాయి రావా? ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే నాణ్యానికి బొమ్మ ఉంది, బొరుసు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నువ్వు భలే సత్యవంతుడివి, మొమాటం లేనివాడివి, అలాంటి వాడివి ఇలాంటి వాడివి అని మెచ్చుకొని పన్ను ఇవ్వచ్చా ఇవ్వకూడదన్నారు. చూడు, మళ్ళీ ముందేమో మెచ్చుకున్నారు. ఇప్పుడు రోజులు కూడా ఎలా ఉన్నాయి? కోటేశ్వరరావు భలే మంచివాడు అంటాడు, అటు పోయిన తర్వాత విడా. తిట్టడం కూడా కాదు, విడా అనేస్తారు. ఆ రోజు పరిశైలు సర్దుకాయలు చేసిందే ఇది. అప్పుడు ఏమన్నాడు యేసుక్రీస్తు? ఒక నాణ్యాన్ని తీసుకురండి, దీని మీద ప్రైవ్రాత ఒక రూపం ఎవరిదంటే ఏం చెప్పాడు? కైసరది ఉందంటే కైసరికి ఇవ్వండి, దేవునిది. ఇది కదా అనుభవ జ్ఞానం, అవునా కదా? ఈ అనుభవ జ్ఞానం అంటే మనం లోకల్ అధికారులకి లోబడతాం, మరి ముఖ్యంగా ఎవరికి లోబడతాం? ఈ అనుభవ జ్ఞానం క్రైస్తవుడికి ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే తనను తాను ఎరగనని చెప్పలే ఆయన. నేను ఎవరి కోసం వచ్చానన్నాడు? ఎవరు పంపారు అన్నాడు? ఇవన్నీ ఎన్నిసార్లు చెప్పాడు? అసలు యోహాను సువార్త అంతా ఏమంటాడు? నేను పంపబడ్డాను మొత్తుకుంటూ ఉంటాడు. మొదటి అధ్యాయం మొదలుకొని చివరి వరకు. అందుకే ఆయన తల వంచి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నా. మరి ఆత్మను అప్పగించాలంటే నువ్వేం చేయాలా? ఏమండి, ఏం చేయాలా? అనేక అత్యాశలు లేనివానిగాను లేని దానవుగాను ఉండాలన్నమాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఈ అనుభవ జ్ఞానం లేని వారిని ఏం చెప్తున్నాడు చూడండి. పైన ఇంకా కడవరి దినములు కొందరు అబద్ధికులు అనేవాళ్ళు, వీళ్ళందరూ ఏమి లేని వారండి? అనుభవ జ్ఞానము లేని వాళ్ళందరినీ దేంతో పోల్చాడు? అబద్ధికులు అంటున్నాడు. అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు. ముందు ఎలా ఉన్నారంట వాళ్ళు? అబద్ధికులుగా ఉన్నారంట. వాత వేయబడిన మనస్సాక్షి ఉందంట, వివాహాన్ని. మరి దేవుని అనుభవ జ్ఞానం లేని వాళ్ళు ఎలా ఉంటారు? అబద్ధికులుగా ఉంటారు. మంచి మనసాక్షి లేని వాళ్ళు ఉంటారు. వాత వేయబడిన మనసాక్షి వేయబడిన వారు వివాహాన్ని నిషేధిస్తారు. మనసాక్షి వేరు, వాత వేయబడిన మనసాక్షి. ఉదాహరణకి కయ్యనికి ఏం వేశాడండి? వాత వేశాడా లేదా? ఎంత శిక్ష అంటే ఆయన ఏమన్నా చేస్తే 7 ఇంతలు శిక్ష. అదన్నమాట వాత వేయడం అంటే, ఒక ముద్ర, సీల్ అన్నమాట. చూడండి, వివాహాన్ని నిషేధించు. ఇలాంటి 3 లక్షణాలు కలిగి ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసుల్ని తప్పుదోవ పట్టించాలని చూస్తారంట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినాలంటారు, కొన్నిటిని మానాలని చెబుతారు. అసలు ఈ ఒక్కసారి వెలిగించబడ్డామంటే ఎవరిలో వెలిగించబడ్డాము? ఏమండి? వెలుగు అంటే చీకట
అంటే ఇంక అంత మంచేనా చెడనా? ఆ? మరి మంచే కదా. ఇక మంచి అయినప్పుడు మరి నువ్వెందుకు తర్జన పడతావు? నువ్వెవరిలో ఉన్నావు? వెలుగులో ఉన్నావు, అంతే. వీళ్ళకి మాత్రం వాళ్ళు ఏం చెప్తారు? వెలుగులో లేనివాళ్ళు ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్తే మనం ఏం చేయాలి మరి? నేను వెలుగులో ఉన్నాను నాయన, నాకు ఈ అనుభవ జ్ఞానం క్రీస్తు ద్వారా వచ్చింది, క్రీస్తుకేమో తండ్రి ద్వారా వచ్చింది, నేనేమో వీళ్ళ ముగ్గురు ద్వారా నేర్చుకున్నాను, మీరు నాకు చెప్పాల్సిన పని లేదు అని చెప్పాలి. ఎందుకు చెప్పాలి? అది అనుభవించాము కాబట్టి. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం 27వ వచనం చూద్దాం. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు కనుక సమస్తమును ఎరుగుదురు అని ఉంది. ఇప్పుడు క్రీస్తుని అనుభవ జ్ఞానం చేత తెలుసుకున్న మనము మొత్తాన్ని ఎరుగుదుము అంటే తెలుసుకున్నట్ట ఏమండి? చూడండి, ఇటువైపు చూడండి. ఎరుగుదుము అంటే అర్థం, ఉదాహరణకి మీరు నాకు తెలుసు, నేను ఎరిగాం, మనం అవునా కదా. ఇప్పుడు యేసుక్రీస్తు మనల్ని ఎరుగుతున్నాడు, మనం ఆయన్ని ఎరిగాం. ఎరిగిన తర్వాత దేని ద్వారా ఎరిగాం? అభిషేకం అంటే విని విశ్వసించి మారు మనసు ఒప్పుకొని బాప్తిసం తీసుకోవడం అనేది అభిషేకంతో పోల్చాడు. క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటి? అభిషిక్తుడు అంటే మనకు బాప్తిసం ఇవ్వడానికి అధికారం కలిగిన నామం అన్నమాట. చూడండి, అసలు ఎక్కడికెక్కడ లింక్ పెట్టేస్తాడు దేవుడు. మరి మనుషుల నామం, మరి ఎంతమంది మనుషుల నామాన్ని పెట్టుకుని ఈ ఫౌండర్ ఫలానా అని పెట్టుకుంటున్నారు. అసలు వ్యవస్థాపకుడు ఎవరో? అంతే. ఈ ప్రపంచాన్ని అంత సృష్టించింది ఎవరో? కాబట్టి మీరు సమస్తమును ఎరుగుతారు. ఇంకా చెప్తున్నాడు 21వ వచనం కూడా చూడండి, అసలు ఇంకా చక్కగా ఉంటది. మీరు సత్యమును ఎరిగిన వారైంది నేను రాయటం లేదు, కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందును ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉండటం వల్ల మీకు రాత్నాం. ఎంత మంచి మాట చూడండి. అసలు మీరు సత్య సంబంధులే, కానీ మీరు సత్య సంబంధం లేనందుకు నేను ఈ పత్రిక రాయటంలే. ఏది అబద్ధమో అనే సంగతిని గ్రహిస్తారే, అప్పుడు మీరు సత్యవంతులు అవుతారు. ఈ అనుభవ జ్ఞానం క్రైస్తవుడు కావాలి. ఏది చెప్పినా తలాడించేది ఏంటంటే, ఇప్పుడే వెళ్ళిపోయింది ఒక పండగ. వెళ్ళిపోయిందా లేదా? ఒకప్పుడు మనం కూడా చేసాం. మనం వేరే కాదు, ఒక జంతువు దేని పోలికలో ఉందని చెప్పడమే మన ఉద్దేశం, అంతేగాని దాన్ని వేరేగా హీనపరచడం అనేది మన స్థితి కాదు. ఏం చేసిద్ది? గంగరెద్దు వచ్చేసి అయ్యగారికి దండం పెట్టనగలనే వంగేసేసిద్ది, మరి తల ఉపమానగలనే ఊపుతారు. అలాగా ఉండకూడదు. మనం పత్తిత్తులు తింటావా బసవన్నంటే తలూపినట్టుగా ఉండకూడదు అన్నమాట. ఎందుకు? మనం అనుభవ జ్ఞానాన్ని తెలుసుకున్నాం. ఎవరిలో తెలుసుకున్నాం? అది క్రీస్తులో తెలుసుకున్నాం. ఇంకా మనుషుల్లో మనకి ఏం అనుభవ జ్ఞానం తెలియదు. అసలు మన ఆలోచన ఒకరికి తెలుస్తుందా? తెలుస్తుందా? కానీ దేవునికి సమస్తమును 27లోకి రండి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడును మీకు బోధింప అక్కరా లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యము కాని యేసుక్రీస్తు నామం ఏంటట? సత్యనామము. మనుషుల్లో ఎవడైనా నమ్మదగిన వాడు ఉన్నాడా అన్నాడా? ఏమండి? అందరూ పాపం చేసి కనుక ఎవడును మీకు బోధింపాల్సిన అక్కర. ఒకవేళ అతను ఎవరన్నా చెప్తున్నారంటే నీ సత్తా సత్యమైంది, నీ అనుభవ జ్ఞానం సరైంది, అది గుర్తుపెట్టుకో. అందుకే నేను బైబిల్ చదవండి అమ్మా అని చెప్తా. దయచేసి చదవండి, ఒక్క పావు గంట చదవండి చాలు. దాని రుచి ఏందో తెలుస్తుంది. ఇక చదవటం మొదలు పెడితే దాన్ని వదిలిపెట్టలేరు మీరు. అది గుర్తుపెట్టుకోండి. ఇంతటి మాటలు
అనుభవ జ్ఞానం అనే మాట దేంతో పోల్చుకున్నాడండి? సత్యముతో, అబద్ధంతో తీసేశాడు. అందుకే కదా ఆయన ఆలస్యం చేసింది. ఉగ్రత అవ్వటానిక మనము ఆయన ఆలస్యం చేస్తుంది. ఆ సత్యాన్ని అనుభవ జ్ఞానంతో నేర్చుకోవాలి. మీకు ఇచ్చిన అభిషేకం సత్యము, అది అబద్ధం కాదు. అన్నిటిని గురించి ఆయన మీకు బోధించిన ప్రకారముగా, ఆయన మీకు బోధించిన ప్రకారంగా ఆయనలో మీరేం చేస్తున్నారంట? నిలుచుచున్నారు. ఏమవుతున్నాం మనం? నిలుస్తున్నామంటే పడుతున్నట్ట, తిన్నగా ఉన్నట్ట? నిలుస్తున్నాను నేను ఖచ్చితంగా దీనిలో నేను నిలబడే. ఉదాహరణకి కొత్త సంవత్సరం రాగానే ఇక ఎన్నెన్నో భాషలు చేసుకుంటాను. దీనిలో ఉంటాను నేను, ఇక వెనక దానికి పోను, అట్టాగిట్టాగా ఉంటాడా మరి? అంటే ఆ 31వ తారీఖు రాత్రి మాత్రం ఉంటాడు. కానీ దేవుని విషయం అట్లా మాత్రం కాదండి. అట్లా ఉంటే నువ్వేమైపోయినట్టు? అబద్ధికుడు. ఆయన ఏమైనాడు? సత్యవంతుడైనాడు. వాక్యమే సత్యం, అసత్యమే అభిషేకం, అభిషేకమే బాప్తీసం, ఆ బాప్తీసం వినడం క్రీస్తు మాట. నువ్వు ఆహారం ద్వారా జీవిస్తావండి. మత్తయి సువార్త 4:4 ఏమంటున్నాడు? దేవుని నోటి నుండి వచ్చే వాక్కు ద్వారా బ్రతుకుతామంట మనం. ఇలాంటి మాటలు మరి అనుభవ జ్ఞానం కలిగినట్లుగా మనం ఉండాలి. కానీ అనుభవ జ్ఞానం లేకపోతే ఏమైపోతాం మనం? ఏమైపోతామంటే జ్ఞానం లేని వారము అవుతాం. జ్ఞానం సంత వీధుల్లో ఏం చేస్తుందంట? సామెతల్లో కేకలు పెడుతుందంట. ఇప్పుడు మన ఇంటి ముందుకు వచ్చి కేకలు పెడతారు. అమ్ముకునే వాళ్ళందరూ కేకలు పెట్టట్లా? ఏం చేస్తాం మనం? టక పోయి మరి అది ఎప్పటి నుంచో కేకలేస్తుంది కదా. మరి అనుభవ జ్ఞానం కలిగిన జ్ఞానం యంత్రము ద్వారా వింటున్న ప్రజానిక లోకమా భూదిగంతములకు వెళుతుందా లేదు ఈ వాక్యం? చూడండి, ఒక్కసారిగా మనము సముద్ర తరంగాల దగ్గర కానీ ఎత్తైన కొండల ప్రదేశాలకు కానీ వెళ్ళి మనం మాట్లాడితే మన మాట ఏమవుతుంది? ప్రతిధ్వని. ఇప్పుడు ఆకాశంలో గాలి ద్వారా కానీ ఎట్టగన ఈ మాటలన్నీ ఎక్కడికి చేరవేయబడతాయి? ప్రజలందరికీ. నాకు చెప్పలేదు అనడానికి ఏమండి నిద్రపోతున్నారు? అనుభవ జ్ఞానం ఇది. దేవుని నుంచి విడిపోయే స్థితి మనకు అవసరం లేదు. దేవునిలోనికి వచ్చిన తర్వాత కట్టబడాలి. చూడండి, ఇంకా తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతాం. సత్యానికి కట్టుబడితే ఏమవుతామంట? ఏలుతాము. అంటే అర్థం ఏంటండి? సింహాసనం ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇందాక అదే కదా సహోదరుడు చెప్పింది. అనగా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు మనల్ని? ఆయన అధికారానికి లోబడితే మనల్ని ఎక్కడ కూర్చోబెడతాడంట? అధికారుల కంటే ఎత్తుగా ఎవరిని ఎరిగితే? ఎవరి జ్ఞానాన్ని ఎరిగితే? ఎవరి అనుభవాన్ని ఎరిగితే? చూడండి, ఒకప్పుడు నేను ఎలాంటి వాడను, క్రీస్తులోకి వచ్చినప్పుడు నేను ఎలా ఉన్నాను అనేది ఏం చేయాలి? మనం తూకంలో పెట్టుకొని వేసుకోవాలి. ఇటువైపు దేవుని వాక్యం, ఇటువైపు నా ప్రవర్తన. అప్పుడు తెలుస్తుందా తెలీదా మనకి? అట్లా వేసుకోవాలంటే ప్రతిదినం ఏం చేయాలి? మనం బైబిల్ని చదవాలి. సహించిన వారమైతే ఏ విషయంలో సహించాలి? మీ నిమిత్తమో, మా నిమిత్తమో, నా నిమిత్తమో మీరందరు ఎవరి చేత ద్వేషించబడతారన్నాడండి? లోకము చేత. సకమో బోకలో మనకు అవసరం లేదు. లోకం చేత ద్వేషించబడతాం. ఎందుకు? పోయిన ఆదివారం చెప్పుకున్నాం, దేవుడు వెలుగై ఉన్నాడు కానీ లోకము దానిని ఎందుకు గ్రహించలేదు? దాని కార్యములన్నీ చెడ్డవి కాబట్టి వెలుగు దగ్గరకు వస్తే ఏమైపోతుంది? అందుకని ఇప్పుడు లోకం అంతా ఎలా ఉంది? దేవుని దగ్గరకు రానితనంగా ఉందన్నమాట.
అంటే వాళ్ళు మన మీద నిందలు వేసినప్పుడు, అపనిందలు వేసినప్పుడు ఆనందంతో ఏం చేయమన్నాడండి? మత్తయి సువార్త 5:11-12 గంతులు వేయమన్నాడు. ఎవరున్నారు మనతో గంతులే కాదు? యేసుక్రీస్తు. మనల్ని వాళ్ళు తంతన్నా కూడా ఏం చేయమన్నారట? కొట్టండి అని సంతోషంగా ఉన్నారండి. ఎంత అసలు క్రైస్తవులైనందుకు ఎంత ఓరిమి ఉంటుందో చూడండి. 2 కొరింథీ 8 రండి ప్రియులారా, 2వ వచనం. అసలు మొదటి నుంచి చదివితే ఇంకా చక్కగా ఉంది సహోదరులారా. మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. మాసిదోనియా వాళ్ళ సంగతి మనకు చెప్పాల్సిన పని ఏంటండి? ఏమండి, ఇప్పుడు నా గురించి మీకు చెప్పాల్సిన పని ఏంటి? మీ గురించి నేను వినాల్సిన సంగతి ఏంటి? ఉందా లేదా మనకి? ఎవరు మనమంతా? అందుకు చెప్తున్నాడు ఇక్కడ. వినండి ప్రియులారా. చంపేస్తున్నారు అనుకుంటున్నారా? అనగా ఎందుకు తెలియజేయాలంటున్నాడంటే, వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా ఎట్టున్నారంటండి? పరీక్షించబడగా ఎట్టుంటారంట? అత్యధికముగా. ఇది నేర్చుకోవాలి అనుభవ జ్ఞానం అంటే. ఏమండి, శ్రమలు వస్తే ఏం చేయాలంట? బహుగా సంతోషించాలంట. మామూలు సంతోషం కాదు. అందుకే 4:4 ఏం చెప్తాడు? ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ఆనందిస్తాను, మళ్ళీ ఆనందిస్తాను, నేను ప్రభునందే ఆనందిస్తాను. అందుకే గంతులు వేయాలంటే ఎవరున్నారు మన పక్షాన? ఈ అనుభవ జ్ఞానం మనకు. అందుకని ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా తట్టుకోగలిగిన సామర్థ్యం ఎవరిది? మన దేవుడిది. మనకిచ్చే సామర్థ్యము ఆయన ద్వారా వస్తుంది. కాబట్టి ఇంకా చూడండి, ఇప్పుడు రండి తిమోతికి. ఏలతామన్నమాట సహిస్తే, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరగనంటే. ఇప్పుడు ఎరగనని వాళ్ళందరూ ఏమైపోతున్నారు? నశించిపోతున్నారుగా. వాళ్ళు నశించిపోవడం ఆయనకి ఇష్టమా? యెహెజ్కేలు 18 అంతా చెప్తాడు. ఏ దుర్మార్గుడు నశించడం నాకు ఇష్టం లేదు, తన దుర్మార్గతను మానుకొని నాలోకి వస్తే నాకు సంతోషం అంటాడు. ఇంక చూడండి, ఆయన ఎరగంటే మనల్ని ఆయన ఎరగనన్ను. ఇంక చూడండి, మనము నమ్మదగన వారమైనను. మనుషులందరూ ఎవరంట? ఒకసారి చెప్పండి. నమ్మదగని. నీ పేరు నువ్వు వెట్టబెట్టుకుంటావయ్యా? మరి నువ్వెవడవి? నమ్మదగని వాడికి పేరు ఉంది అసలా? ఉందా? నమ్మి ఆయన దగ్గరకు వస్తే మనకేం పేరు వస్తుంది? నమ్మిన పేరు. అదే క్రైస్తవుడు అనే పేరు. మనకు పేరు కూడా లేదు. మనకు పేర్లు కూడా లోకంలో ఉన్న పేర్లు ఉంటాయి. ఆ పేర్లు కానీ అది అసలు ఎట్టుంటుంది? మీకు ఈ వాక్యం చెప్తుంటే ఎలా ఉంటుంది? అసలు నాకైతే పులకరించినట్టు ఉంది. మరి మీకు ఎట్టుందో మరి? ఏ స్థితి నుంచి తీసుకొచ్చాడో దేవుడు. ఒకప్పుడు నేను ఎలా ఉన్నానో ఇవన్నీ నాకు ఆలోచన చేస్తుంటే దాని సంగతి చెప్పాలి. భూస్వంస్ వచ్చినాయి అంటారే, అలా ఉండాలి వాక్యం చెప్తే. ఏ స్థితి నుంచి ఏ స్థితికి తెచ్చాడు నన్ను దేవుడు, అది ఆలోచన చేసుకోండి. మనము నమ్మదగిన వారమైన నన్ను ఫుట్నోట్స్లో 1 నమ్మకపోయినను. దేవుడిని నమ్మకపోయినా కూడా దేవుడు నమ్మకస్తుడు కాకుండా పోతాడా? నువ్వు నమ్మపోతే పెద్ద ఆయనకి ఏమన్నా ఉందా? నమ్మటం వల్ల ఉంది. నువ్వు రక్షించబడతావనే సంతోషం. చూడండి ఏమంటాడు? ఆయన నమ్మదగిన వాడుగా ఉండు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియో లేడు. అంటే 2 చూడండి ఫుట్నోట్స్లు ఏమని ఉందో. ఈ ఫుట్నోట్స్లు చదువుకోండి, చాలా మంచిది. తనను తాను ఏమన్నాడంట? ఎరుగననలేదు. ఇందాకేమో అనుభవ జ్ఞానం అంటే తన జ్ఞానాన్ని తను ప్రదర్శించాడు. ఇప్పుడు నన్ను ఎరగను, నేను మీకోసం వచ్చానయ్యా, నన్ను అందుకే పంపించాడు అని ఎరిగాడు. మనందరి కొరకు ఏమైపోయాడు ఆయన? మనందరి కొరకు ఏమైపోయాడు? నశించిన దాన్ని వెతికి రక్షించుట కొరకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి కలవరి శిలువలో తన ప్రాణాన్ని
రక్తాన్ని అంతటిని పణంగా పెట్టి శరీర రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవని చెప్పి అక్కడ దాన్ని సమాధి చేసి ఆత్మను మనకు అందించడానికి ఆయన తిరిగి మళ్ళీ లేచాడు. ఏ రూపంలో లేచాడు? పరలోకంలో మనకి ఈ రూపాలు ఉండవు. ఏమండి ఉంటాయా? కాబట్టి ఈ సంతోషం, ఈ అనుభవ జ్ఞానం, ఈ సత్యము, ఆయన్ని ఎరగాలనే సంగతి, ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ, వాక్యము సత్యమే కానీ, ఎవరు ఏం చెప్తుంది నమ్మే వారముగా ఉండకుండా సత్యవాక్యాన్ని మనం అనుభవ జ్ఞానంతో నేర్చుకున్నామంటే డూడు బసవన్ అనే సంగతులు మనం ఉండమన్నమాట. దానికి కూడా ట్రైనింగ్ ఇచ్చింది ఎవరో? ఆ మనిషికి ఇచ్చిన జ్ఞానం ఎవరో? అది తెలుసుకోలేకపోతున్నాడు ఆయన. కాబట్టి ఇప్పటికైనా నశించక, ఆలస్యం చేస్తున్నాడని తొట్టిల్లక, తప్పిపోక ఆయన మార్గంలోనికి రావాలని ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని అందరినీ ఆయన జ్ఞానంతో పిలుస్తున్నాడు. ఆ జ్ఞానం ఏంటంటే సత్య వాక్యమే. ఆ వాక్యంతో మనం అందరం అనుభవ జ్ఞానం కలిగిన వారమై ఆయన అనుభవాన్ని ఏం చేయాలి? అనేక మందికి. ఇప్పుడు యేసుక్రీస్తు నన్ను నేను ఎరగనలేదయ్యా అన్నప్పుడు రామస్వామి గారు ఆయన ఎరగాలి, కోటేశ్వరరావు గారు ఆయన ఎరగాలి, మీరందరూ మిమ్మల్ని మీరు ఎరగాలి. మేము ఇట్లా ఎరగబడ్డాం కాబట్టి మీరు కూడా క్రీస్తుని ఎరగండి అని ఏం చేయాలా? అది అనుభవ జ్ఞానం. క్రైస్తవులు నేర్చుకోవాల్సిన అనుభవ జ్ఞానం ఏంటండి? ఇందుకోసమే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. అందుకని ఆలస్యాన్ని మనం ఏదో మిషగా చేసుకోకుండా ఎప్పటికప్పుడు మనల్ని ఏం చేసుకోవాలి? మౌళ్ళు తర్పీదు చేసుకోవాలి, లేకపోతే నేర్చుకునే వారంగా చేసుకోవాలి, శిక్షణలోకి నేర్చుకునే వారంగా ఉండాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ సదా ఈ అవకాశాన్ని గురించి దేవునికి మనందరి తరఫున వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రభు యొక్క భోజన బల్ల కొరకు మేమంతా అవుతున్నాంగా, మేము నరకానికి పోయే మార్గాలు ఎంచుకుంటున్నారుగా.